Welcome to IACE. Let us start explanation for SBI PO Prelims Grant Test 21 English language. Okay. Let us start from question number 1 to 10. Okay, 1 to 10 questions ఉన్నాయి మనకి. So reading comprehension based questions. So first అయితే మనకి brief గా ఈ passage దేని గురించో చూద్దాం. ఆ తర్వాత questions చూసి so based on those questions let us read the passage. Okay. So now so first one. So initially మనకి ఏముంది కొంచెం ఇక్కడ. So governments of developing countries occasionally enter into economic development agreements with foreign investors who provide capital and technological expertise that may not be readily available in such countries. ఇక్కడ మనకి ఏమంటారు మనకి సో అసోసియేషన్ బిట్వీన్ డెవలపింగ్ కంట్రీస్ అండ్ సో ఫారెన్ ఇన్వెస్టర్స్ ఓకేనా. ఫారెన్ ఇన్వెస్టర్స్కి డెవలపింగ్ కంట్రీస్ మధ్య ఉన్న దేని గురించి మాట్లాడుతున్నాం, అగ్రిమెంట్స్ గురించి మాట్లాడుతున్నాం, డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. దీనికి రీజన్ ఏంటి ఇక్కడ? సో వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేస్తారంటే వీళ్ళు ఈ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఏం ప్రొవైడ్ చేస్తారు? క్యాపిటల్ ప్రొవైడ్ చేస్తారు, మనీ ప్రొవైడ్ చేస్తారు, టెక్నాలజికల్ ఎక్స్పర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఈ డెవలపింగ్ నేషన్స్ దగ్గర ఆ టెక్నాలజీ కానీ లేదంటే క్యాపిటల్ ఉండదు కాబట్టి, సో ఆ క్యాపిటల్ కానీ లేదంటే టెక్నాలజికల్ ఎక్స్పెక్టేషన్ ఉండదు కాబట్టి సో వాళ్ళకి ఫారెన్ ఇన్వెస్టర్స్ ప్రొవైడ్ చేస్తారు. రైట్. సో దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దీస్ లైన్స్. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. రైట్. బిసైడ్స్ ద నార్మల్ ఎకనామిక్ రిస్క్ దట్ కంపెనీస్ సచ్ ఎంటర్ప్రైజెస్. సో ఇలాంటి అగ్రిమెంట్స్లో ఏముంటాయంటే మనకి నార్మల్ ఎకనామిక్ రిస్క్ అయితే ఉంటుందంట. దాంతో పాటు ఇంకేముంటుందంటే చూడండి, ఇన్వెస్టర్స్ ఫేస్ ఆ ప్రాబ్లం కూడా ఎవరికి? గవర్నమెంట్స్ కా లేదంటే ఇన్వెస్టర్స్ కా? డెవలపింగ్ నేషన్స్ కాదు. ప్రాబ్లం ఎవరికంట? ఇన్వెస్టర్స్. ఎవరైతే మనకి ఫారెన్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంట. ఏంటో ప్రాబ్లమ్స్? రైట్. సో ఫేస్ ద అడిషనల్ రిస్క్ దట్ ద హోస్ట్ గవర్నమెంట్ మే అటెంప్ట్ యూనిలేటరల్ మీనింగ్ ఏంటి మనకి? వన్ సైడెడ్. యూనిలేటరల్ మీనింగ్ ఏంటి మనకి? వన్ సైడెడ్. రైట్. సో యూనిలేటరల్లీ టు చేంజ్ ఇన్ ఇట్స్ ఫేవర్ ద టర్మ్స్ ఆఫ్ ద అగ్రిమెంట్ ఆర్ ఈవెన్ టెర్మినేట్ ద అగ్రిమెంట్ ఆల్ టుగెదర్ అండ్ అప్రోప్రియేట్ ద ప్రాజెక్ట్ ఫర్ ఇట్ సెల్ఫ్. మొత్తానికి అయితే ఆ రిస్క్ ఏంటంటే మనకి నార్మల్గా అయితే అందులో సో ఎకనామిక్ రిస్క్ అయితే ఉంటుంది, దాంతోపాటు ఏ రిస్క్ ఉంటుందంట? సో ఈ హోస్ట్ నేషన్ ఏదైతే ఉంటుందో అది ఏం చేయొచ్చు? ఈ అగ్రిమెంట్ని తనకు అనుకూలంగా టర్మ్స్ మార్చుకోవచ్చు, లేదంటే అగ్రిమెంట్ని ఆల్ టుగెదర్ క్యాన్సిల్ కూడా చేసేయచ్చు. అది కూడా వీరికి ఏంటి? ఇంకొక రిస్క్ అని చెప్తున్నాను. మొత్తానికి అయితే దేని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? అగ్రిమెంట్ బిట్వీన్ సో డెవలపింగ్ నేషన్స్ అండ్ సో రైట్ సో ఫారెన్ ఇన్వెస్టర్స్, ఇంకా ఆ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి సో ఈ పారాగ్రాఫ్. కాబట్టి మనకి బ్రీఫ్గా ఐడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే సో క్వశ్చన్స్ చూద్దాం. సో క్వశ్చన్స్లో మనకి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అంతవరకు మనం చదివి సో ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. ఓకే. సో లెట్ us read the first question. మన ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏముంది? ఇన్ ద ప్యాసేజ్ ద ఆథర్ ఈజ్ ప్రైమరీ కన్సర్న్డ్ విత్ డూయింగ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో మొత్తం మనకి ఆథర్ యొక్క ఇంటెన్షన్ ఏంటి అని అడుగుతున్నారు. రైట్. ఇన్ ద ప్యాసేజ్ ద ఆథర్ ప్రైమరీ కన్సర్న్డ్ విత్ డూయింగ్ విచ్ వన్ ఆఫ్ దీస్ ఫాలోయింగ్. రైట్. ఆథర్ యొక్క ఇంటెన్షన్ ఏంటి అన్నాడు. రైట్. ఆథర్ ఇంటెన్షన్ ఏమై ఉంటుంది కాబట్టి దీనికి ఆన్సర్ చేయాలంటే సో ఆథర్ ఇంటెన్షన్ గురించి ఎక్కడైతే వస్తుందో అది మనం చూద్దాం. రైట్. ఫస్ట్ మనకి ఆథర్ పర్సనల్ ఒపీనియన్ ఎక్కడైనా మెన్షన్ చేసేదేమో చూద్దాం. రైట్. సో ప్యాసేజ్లో ఆథర్ పర్సనల్ ఒపీనియన్. సో మనం ఇక్కడ చదివాం కదా, ఎక్కడ చదివాం మనం ఇక్కడ? రైట్. ఇక్కడ చదివాం కదా, ఇక్కడ నుంచి చదువుదాం. ఓకే. సో ఇన్ ఆర్డర్ టు మేక్ ఎకనామిక్ డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ మోర్ అట్రాక్టివ్ టు ఇన్వెస్టర్స్. చాలా ప్రాబ్లమ్స్ ఈ ఇన్వెస్టర్స్ వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా రావడానికి ముందు అంటే ఎవరు కూడా అగ్రిమెంట్ చేయడానికి ముందుకు రారు కదా, ఎందుకు రిస్క్ ఉన్నాయి కాబట్టి అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే అట్రాక్ట్ చేయడానికి సో కొన్ని సో పాసిబిలిటీస్ చెప్తున్నాం. ఓకేనా. సో మోర్ అట్రాక్టివ్ టు ఇన్వెస్టర్స్ సమ్ డెవలపింగ్ కంట్రీస్ హ్యావ్ అటెంప్టెడ్ టు స్ట్రెంగ్థెన్ ద సెక్యూరిటీ ఆఫ్ సచ్ అగ్రిమెంట్స్. సో అలాంటి అగ్రిమెంట్స్కి ఏం పెంచారంటే వీళ్ళు సెక్యూరిటీ పెంచారండి. ఎందుకు? టు అట్రాక్ట్ ఇన్వెస్టర్స్. ఓకే. విత్ క్లాజెస్ స్పెసిఫైయింగ్ దట్ ద agreements will be governed by general principle of law recognized by civilization. ఓకేనా. ఇప్పుడు ఏముంది? జనరల్ ప్రిన్సిపల్ అంటే సెక్యూరిటీ పెంచడం కోసం, అలాంటి అగ్రిమెంట్స్కి సెక్యూరిటీ పెంచడం కోసం ఏం తీసుకొచ్చారంట? జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ లా రికగ్నైజ్డ్ బై సివిలైజ్డ్ నేషన్స్, ఏ సెట్ ఆఫ్ లీగల్ ప్రిన్సిపల్స్ ఆర్ రూల్స్ షేర్డ్ బై ద వరల్డ్స్ మేజర్ లీగల్ సిస్టమ్స్. హవెవర్ సో మనకి కాంట్రాస్ట్ వచ్చింది. ఓకేనా. హవెవర్ so advocates of the government's freedom to modify or terminate such agreements argue that the advocates and ఎవరికి మనకి supporters. Advocates and meaning supporters. Right. So supporters of government's freedom to modify or terminate such agreements argue that these arguments fall within a special class of contracts known as administrative contracts, a concept that originated in French law. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దేని గురించి మాట్లాడుతున్నాం? అడ్మినిస్ట్రేటివ్ కాంట్రాక్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ఫ్రెంచ్ లా నుంచి వచ్చిందంట. ఓకే. సో మొత్తానికి అయితే ఇక్కడ వరకు ఇన్ఫర్మేషన్ చదివాం కదా. ఇక్కడ వరకు మనకి ఆథర్ సో ఆయన ఒపీనియన్ గురించి చెప్పలేదు. ఓకేనా. ఆయన ఒపీనియన్ తెలిస్తే మనకి ఆయన ఇంటెన్షన్ అంటే తెలుస్తుంది కదా. నెక్స్ట్ చూద్దాం. దే అసైడ్ దట్ సో దే అండ్ ఎవరు ఇక్కడ మనకి రైట్ సపోర్టర్స్ చెప్పుకున్నాం కదా మనకి. సో ఆ సపోర్టర్స్ గురించి మాట్లాడుతాం. దే అండ్ ఎవరు ఇక్కడ సపోర్టర్స్. రైట్. సో ద సపోర్టర్స్ అసైడ్ దట్ సో అండర్ ద థియరీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ కాంట్రాక్ట్. రైట్. సో థియరీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ కాంట్రాక్ట్స్ అంటే ఎక్కడి నుంచి వచ్చి మనకి సో ఫ్రెంచ్ లా నుంచి తీసుకున్నారు. ఓకేనా. సో కాంట్రాక్ట్స్ ఏ గవర్నమెంట్ రిటైన్స్ ఇన్హెరెంట్ పవర్ టు మాడిఫై ఆర్ టెర్మినేట్ ఇట్స్ ఓన్ కాంట్రాక్ట్. అంటే మాడిఫై చేయడం కోసం కానీ కంప్లీట్గా క్యాన్సిల్ చేయడం కోసం పవర్ ఉంటుందంట. అండ్ దట్ దిస్ పవర్ ఇండీడ్ కాన్స్టిట్యూట్స్ ఏ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్. ఇది మనకి ఏమైంది ఇక్కడ? సో దట్ దిస్ పవర్ ఇండీడ్ కాన్స్టిట్యూట్స్ ఏ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ లా.
సో ఇక్కడికి అది జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ లాలో ఉంటూ పార్టే అని చెప్తున్నాడు. ఓకేనా, మొత్తానికి అయితే ఇదంతా ఎవరు చెప్తున్నారు, మనకి సపోర్టర్స్ చెప్తున్నారు. సో ఇప్పుడు ఆథర్ ఒపీనియన్ ఏముందో చూడడానికి, హౌఎవర్ దేర్ ఆర్గ్యుమెంట్ ఈస్ ఫ్లాడ్ ఆన్ అట్లీస్ట్ 2 counts. మనకి హౌఎవర్ వచ్చింది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, దేర్ అంటే ఎవరు, సపోర్టర్స్. ఎవరైతే ఈ లాని సపోర్ట్, ఈ అడ్మినిస్ట్రేటివ్ కాంట్రాక్ట్స్ని సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ ఫ్లాడ్ అంటే మీనింగ్ మనకి మిస్టేక్. ఫ్లాడ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, మిస్టేక్స్. ఓకే, లేదంటే ఫాల్ట్స్, మిస్టేక్స్ ఆర్ ఫాల్ట్స్. సో ఫాల్స్ అని చెప్పాడు అట్లీస్ట్ ఆన్ 2 fronts. ఖచ్చితంగా మనకి ఆథర్ ఏం చెప్పాడు అక్కడ, సో అది ఫాల్ట్ అని చెప్పాడంటే ఖచ్చితంగా నెక్స్ట్ నుంచి ఏం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు, ఆ ఫాల్ట్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు కదా. కాబట్టి ఆథర్ ఇంటెన్షన్ ఏంటి, రైట్, సో వాళ్ళ యొక్క సపోర్ట్ చేస్తున్న ఆ సపోర్టర్స్ ఉన్నారు కదా, ఆ సపోర్టర్స్ చేస్తున్న లాజిక్, ఆ సపోర్ట్ చేస్తున్న ఆర్గ్యుమెంట్స్ అనేవి ఫాల్స్ అని చెప్పి సో ఆథర్ ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఓకేనా, దిస్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద ఆథర్. సో ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడైతే కన్వే అవుతుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే సో క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏమో మనకి పాయింటింగ్ అవుట్ ఫ్లాస్ ఇన్ అన్ ఆర్గ్యుమెంట్ ప్రొవైడెడ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఏ పొజిషన్. సో పాసిబిలిటీ ఉందా మనకి ఇక్కడ. సో ఇక్కడ ఏంటి మనకి, సో పాయింటింగ్ అవుట్ ఫ్లాస్, మిస్టేక్స్ ఇన్ ఆర్గ్యుమెంట్ ప్రొవైడెడ్ ఇన్ సపోర్ట్ ఆఫ్, సరిపోయింది కదా. సో అడ్వకేట్స్ అని చెప్పుకున్న ప్యాసేజ్ మనకి ఏముంది, అడ్వకేట్స్ అని ఉంది, రైట్. సో అబ్జర్వ్ చేశారు, అడ్వకేట్స్ అంటే ఎవరు, మనకి సపోర్టర్స్ ఏమంటామంటే అడ్వకేట్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్, సో అనలైజింగ్ ద వీక్నెసెస్ ఇన్హెరెంట్ ఇన్ ద ప్రపోజ్డ్ సొల్యూషన్ టు ఏ ప్రాబ్లమ్. ఇది కాదు మనకి క్లియర్గా, మనకి ఫస్ట్ వన్ కన్వే అయింది. నెక్స్ట్ వన్, సో రైట్, మార్షలింగ్. మనకి మార్షలింగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, రైట్, గ్యాదరింగ్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఎవిడెన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ న్యూ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎ ఫినామినా, ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తున్నాడు. నెక్స్ట్ మనకి ఏంది, ఎనలైజింగ్ ద రిస్క్ ఇన్హెరెంట్ ఇన్ అడాప్టింగ్ సర్టెన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. రిస్క్ ఏం చూసాడో చెప్తున్నాడా, మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ చూసాము, ఫస్ట్ పారాగ్రాఫ్ తర్వాత సో కంటిన్యూషన్ కూడా చూసాము కదా, ఎక్కడ కూడా మనకి రిస్క్ గురించి ఏమైనా చెప్తున్నాడా. సో ఏం చెప్పాడు మనకి, ఎనలైజింగ్ రిస్క్ అని చెప్పలేదు. సో రిస్క్ ఉంటాయని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడంటే ఆ రిస్క్స్ లేకుండా తీసుకొచ్చిన లాస్ ఉన్నాయి కదా, తీసుకొచ్చిన అమెండ్మెంట్స్ ఉన్నాయి కదా, తీసుకొచ్చి అమెండ్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు కానీ ఆ రిస్క్ గురించి మాట్లాడలా. సో ఆ రిస్క్ని అవాయిడ్ చేయడానికి, సో ఆ రిస్క్ని అవాయిడ్ చేయడానికి ఈ డెవలపింగ్ నేషన్స్ ఏవైతే రూల్స్ తీసుకొచ్చాయో ఆ రూల్స్ గురించి మాట్లాడుతున్నాడు, అంతేగాని ఆ రిస్క్ గురించి పర్టికులర్గా మాట్లాడలేదు. ఓకేనా, సో నెక్స్ట్ కాబట్టి దీన్ని మనం అనలైజ్ చేయట్లేదు, రిస్క్ని అనలైజ్ చేయట్లేదు. ఏమి అనలైజ్ చేస్తున్నాడు, ఆ రిస్క్ని అవాయిడ్ చేయడానికి తీసుకొచ్చిన ఆ అమెండ్మెంట్స్ గురించి అనలైజ్ చేస్తున్నాడు. కాబట్టి దిస్ కెన్ నాట్ బి ద ఆన్సర్. నెక్స్ట్ వన్ ఏంది, అడ్వకేటింగ్ అంటే సపోర్ట్ చేస్తున్నాడు. అడ్వకేటింగ్ ఏ న్యూ అప్రోచ్ టు ఏ ప్రాబ్లమ్ దట్ హ్యాస్ నాట్ బీన్ సాల్వ్డ్ బై ఎనీ ట్రెడిషనల్ మీన్స్. అంటే కొత్త అప్రోచ్ చెప్పాడు, అంటే ఆల్రెడీ ఉన్న, అంటే అక్కడ ఉన్న సొల్యూషన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తున్నాడు కానీ కొత్త సొల్యూషన్ ఇది కూడా సజెస్ట్ చేయలేదు. ఓకేనా, కాబట్టి దిస్ కెన్ నాట్ బి ద ఆన్సర్. సో స్ట్రైట్ మనకి ఆన్సర్ ఏమైతే, పాయింటింగ్ అవుట్ ఫ్లాస్ ఇన్ అన్ ఆర్గ్యుమెంట్ ప్రొవైడ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఏ పొజిషన్. ఆ పొజిషన్ సపోర్ట్గా ఉన్న వాటిలో మిస్టేక్స్ చెప్పాడు కదా, 2 mistakes ఉన్నాయని చెప్పాడు కదా, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి, సో లేదంటే ఫ్లాస్ ఆన్ 2 fronts అని చెప్పాడు. కాబట్టి సో క్లియర్గా ఈ పాయింట్ మెన్షన్ చేసిన కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 1 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. Let us answer question number 2. Okay, it can be inferred from the passage that the author would be most likely to agree with which one of the following assertions regarding the general principle of law mentioned in the first sentence of the second paragraph of the passage. Okay, ఏమంటాడు, ఇట్ క్యాన్ బి ఇన్ఫర్, సో ఫ్రమ్ ద ప్యాసేజ్ దట్ ద ఆథర్ వుడ్ బి మోస్ట్ లైక్లీ టు అగ్రీ. ఆథర్ అగ్రీ అవుతాడంటే దేంతో, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అసెషన్స్ రిగార్డింగ్ ద జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ లా. సో జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ లాతో సో ఆథర్ దేంతో అగ్రీ అవుతాడంటే మనకైతే ఫస్ట్ ఏం చేద్దామంటే సో ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ మనకి ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ చదివాం కాబట్టి మనం ఏమైనా ఆన్సర్ చేయొచ్చేమో చూద్దాం. ఓకేనా, దేని గురించి మనకి అది జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ లా. ఓకే, జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ లా. So they fail to take into account the special needs and interests of developing countries that enter into agreements. No, మనకి ఇన్ఫ్యాక్ట్ మనకి ప్రాబ్లం రిస్క్ ఎవరికి, సో రైట్, ఫారెన్ ఇన్వెస్టర్స్కి రిస్క్ అది. సో ఫారెన్ ఇన్వెస్టర్స్ రిస్క్ కానీ ఇక్కడ ఏమంటున్నారు మనకి, సో దే ఫెయిల్ టు టేక్ ఇన్ టు అకౌంట్ ద స్పెషల్ నీడ్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీసా. సో మరి డెవలపింగ్ కంట్రీస్కి ప్రాబ్లం లేదు, ఎందుకంటే డెవలపింగ్ కంట్రీస్ ఏం చేయొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని మాడిఫై చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే వాటిని ఎప్పుడు టెర్మినేట్ చేసుకోవచ్చు, వాళ్ళకేం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అంతా ఎవరికి, సో ఫారెన్ ఇన్వెస్టర్స్కి రిస్క్ ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి మనం, సో ఫారెన్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి కానీ సో ఈ డెవలపింగ్ కంట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడకూడదు. కాబట్టి దిస్ కెన్ నాట్ బి ద ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్ ఏందో మనకి, దే హ్యావ్ ఓన్లీ రీసెంట్లీ బీన్ ఇన్వోక్డ్ యాజ్ క్రైటీరియా ఫర్ అడ్జుడికేటింగ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ గవర్నమెంట్స్ అండ్ ఫారెన్ ఇన్వెస్టర్స్. సో మనకి ఈ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ లా అనేది రీసెంట్లీ ఇన్వోక్ చేశారు వాటిని, క్రైటీరియా ఫర్ అడ్జుడికేటింగ్ డిస్ప్యూట్స్ కోసం తీసుకొచ్చారు ఇవి. సో వాళ్ళిద్దరి మధ్య వచ్చిన గొడవల గురించి కాదు, దేని గురించి, ఈ ఫారెన్ ఇన్వెస్టర్ యొక్క ఈ ఇన్స్టిట్యూట్కి సో సేఫ్టీ ప్రొవైడ్ చేయడం కోసం. రైట్, సో ఫారెన్ ఇన్వెస్టర్స్కి రిస్క్స్ ఉన్నాయి కదా, సో దే ఆర్ ఫేసింగ్ రిస్క్. రైట్, ఫారెన్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారు, రిస్క్ ఫేస్ చేస్తున్నారు. ఆ రిస్క్ని వాళ్ళు అవాయిడ్ చేయడానికి, వాళ్ళకి సేఫ్టీ ప్రొవైడ్ చేయడం కోసం తీసుకొచ్చారు, అంతేగాని డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేయడం కోసం ఆ జనరల్ ప్రిన్సిపల్ తీసుకురాలేదు. ఓకేనా, కాబట్టి దిస్ కెన్ నాట్ బి ద ఆన్సర్. ఓకే, సో రైట్, నెక్స్ట్ వన్ సీలో ఏముంది మనకి, దే ఆర్ మోర్ కంపాటబుల్ విత్ ద లాస్ ఆఫ్ ఫ్రాన్స్
అండ్ ద యునైటెడ్ స్టేట్స్ దాన్ విత్ దోస్ ఆఫ్ ద యునైటెడ్ కింగ్డమ్. ఆ లాస్ అనేది మనకి ఏం చెప్పారు, ఓన్లీ ఫ్రెంచ్ నుంచి తీసుకున్నామని చెప్పారు కానీ యునైటెడ్ కింగ్డమ్ ఇంకా యునైటెడ్ స్టేట్స్ వచ్చిందా, నో. కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో కాబట్టి దిస్ కెనాట్ బి ద ఆన్సర్. నెక్స్ట్ వన్, సో దే డు నాట్ అసెట్ దట్ గవర్నమెంట్ హ్యావ్ అన్ ఇన్హెరెంట్ రైట్ టు మాడిఫై యూనిలేటరలీ ద టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్ దట్ దే హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు విత్ ఫారెన్ ఇన్వెస్టర్. క్లియర్గా మనకి కన్వే అవుతుంది కదా. అసలు ఎందుకు ఇది తీసుకొచ్చింది, ఎందుకు జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ లా తీసుకొచ్చింది ఎందుకు, ఆ ఫారెన్ ఇన్వెస్టర్స్కి ఆ రిస్క్ తగ్గించడం కోసం. ఆ రిస్క్ ఏంటి, ఆ రిస్క్ ఏంటంటే మనకి డెవలపింగ్ నేషన్స్ ఫారెన్ ఇన్వెస్టర్ మధ్య జరిగే అగ్రిమెంట్ని ఈ రైట్, సో డెవలపింగ్ నేషన్స్ ఏం చేస్తున్నాయి, సో సడన్గా అబ్రప్ట్గా దాన్ని టెర్మినేట్ చేయొచ్చు, లేదంటే మాడిఫై చేయొచ్చు. ఈ విధంగా మనకి అలా మాడిఫై చేయడం కానీ లేదంటే టెర్మినేట్ చేయడం వల్ల ఎవరు నష్టపోతున్నారు, ఫారెన్ ఇన్వెస్టర్స్ నష్టపోతున్నారు. కాబట్టి వాళ్ళకి ఆ నష్టం జరగకుండా ఉండడం కోసం ఈ జనరల్ ప్రిన్సిపల్ అలా తీసుకొచ్చాం. కాబట్టి అది మొత్తం ఎక్కడ కన్వే అవుతుంది, ఇక్కడ కన్వే అవుతుందా, దే డు నాట్ అసెట్ దట్ గవర్నమెంట్ హ్యావ్, ఏమన్నా దే డు నాట్ అసెట్, సో అసెట్ చేయట్లేదు, ఏం అసెట్ చేయట్లేదు, గవర్నమెంట్ హ్యావ్ ఎన్ ఇన్హెరెంట్ రైట్. ఇన్హెరెంట్ అంటే మీనింగ్ ఏంటి మనకి, ఇన్హెరెంట్ అంటే సో ఇన్బిల్ట్ అంటాం, ఇన్బిల్ట్ రైట్ అంటే గవర్నమెంట్కి రైట్ లేదు అంటాం, ఆపోజిట్ దే డు నాట్ అసెట్ చేయట్లేదు అని మీనింగ్ ఏంటి, ఇక్కడ గవర్నమెంట్కి ఆ రైట్ లేదు అని చెప్తున్నారు. రైట్, సో ఇన్హెరెంట్ రైట్ టు మాడిఫై యూనిలేటరల్లీ ద టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్ దట్ దే హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు విత్ ఫారెన్. కాబట్టి ఇక్కడ క్లియర్గా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కన్వే అవుతుందా. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది మనకి డి. మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ వన్ చూద్దాం. రైట్, ఈలో కూడా ఏముందో చూద్దాం. మనకి డీలో ఇన్ఫర్మేషన్ కన్వే అవుతుంది కదా. నెక్స్ట్ వన్, దే ఆర్ నాట్ యూజ్ఫుల్ ఇన్ అడ్జుడికేటింగ్ మళ్ళీ ఎగ్రీ వచ్చింది మనకి డిస్ప్యూట్స్ గురించి వచ్చింది కదా. డిస్ప్యూట్స్ గురించి మనం మాట్లాడట్లా, మనం దేని గురించి మాట్లాడుతున్నాం ఒక, సో ఈ ఫారెన్ ఇన్వెస్టర్ యొక్క సేఫ్టీ గురించి మాట్లాడుతున్నాం, అంతేగాని డిస్ప్యూట్ గురించి మాట్లాడలేదు. కాబట్టి క్లియర్గా ఎక్కడ కన్వే అయింది మనకి, సో డీలో కన్వే అయింది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 2 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. ఓకే, లెట్ us go for the next one. Right, let us answer question number 3. మన క్వశ్చన్ నెంబర్ 3లో ఏముంది మనకి, ద ఆథర్ ఇంప్లాయిస్ దట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అగ్రిమెంట్స్. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం అంటే మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. వాటికి సంబంధించి ఏది ట్రూ అంటాడు. రైట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ, ఎకనామిక్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ గురించి ఏది ట్రూ. ఓకే, సో మనకి ఆప్షన్స్ చూద్దాం, ఏమైనా సార్ డైరెక్ట్గా చేయొచ్చాము. రైట్, దే ప్రొవైడ్ గ్రేటర్ ఎకనామిక్ బెనిఫిట్స్ టు ద గవర్నమెంట్స్ దట్ ఆర్ పార్టీస్ టు సచ్ అగ్రిమెంట్స్ దాన్ టు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్. రైట్, అంటే మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ అనేవి సో రైట్ డెవలపింగ్ నేషన్స్కి బెనిఫిట్స్ ఇస్తున్నాయా, సరే అదే సో డెవలపింగ్ నేషన్స్ బెనిఫిట్ ఇస్తున్నాయా ఫారెన్ ఇన్వెస్టర్స్ కంటే. సో మనకి ఇక్కడ సో మనకి మన ప్యాసేజ్ మొత్తం దేని గురించి మనకి ఇక్కడ, సో ఫారెన్ ఇన్వెస్టర్స్కి సో సేఫ్టీ కోసం. ఇక్కడ ఏం చెప్తున్నాం, ఇక్కడ మనకి సో డెవలపింగ్ నేషన్స్కి బెనిఫిట్ వస్తుందని చెప్తున్నాం. కాబట్టి దిస్ కెనాట్ బి ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. రైట్, బీలో ఏముందో, దే ఆర్ ఇంటర్ప్రిటెడ్ డిఫరెంట్లీ బై కోర్ట్స్ ఇన్ ద యునైటెడ్ కింగ్డమ్ దాన్ దే ఆర్ బై కోర్ట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ఈ పాయింట్ మనకి ప్యాసేజ్లో ఉందో లేదో చూద్దాం దాని తర్వాత. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అంటున్నాను. కాబట్టి ట్రూ మాత్రమే మనం తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఏంది మనకి, దే హ్యావ్ ప్రోలిఫరేటెడ్. మనకి ప్రోలిఫరేట్ మీనింగ్ ఏంటంటే, ప్రోలిఫరేటెడ్ నార్మల్గా ప్రోలియంట్ మీనింగ్ ఏంటి మనకి ఆఫ్ స్ప్రింగ్. ప్రోలియంట్ మీనింగ్ ఏంటి మనకి ఆఫ్ స్ప్రింగ్. ఓకే, సో మనకి ప్రోలిసైడ్ అంటాం కదా, ప్రోలిసైడ్. సో ప్రోలిసైడ్ అండ్ మీనింగ్ ఏమైంది మనకి కిల్లింగ్ ఆఫ్ స్ప్రింగ్. ప్రోలిసైడ్ మీనింగ్ ఏమైంది మనకి కిల్లింగ్ ఆఫ్ స్ప్రింగ్. దానికి ప్రోలిఫరేటెడ్ మీనింగ్ ఏంటి మనకి నెంబర్, హ్యూజ్ నెంబర్ని సో రైట్ జనరేట్ చేసేదాన్ని ఏమంటామంటే ప్రోలిఫరేటెడ్. రైట్, సో దే హ్యావ్ ప్రోలిఫరేటెడ్ ఇన్ రీసెంట్ ఇయర్స్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ గవర్నమెంట్స్ అటెంప్ట్స్ టు మేక్ దెమ్ మోర్ లీగల్లీ సెక్యూరా. సో మనకి సో లీగల్గా సెక్యూర్ చేయడం కోసం అవి వచ్చాయా చూద్దాం. నెక్స్ట్ మన ఉంది దే ఎంటైల్. మనకి దే ఎంటైల్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, ఎంటైల్ అండ్ మనకి ఇన్వాల్వ్. ఎంటైల్ అండ్ మీనింగ్ ఏంటి మనకి ఇన్వాల్వ్. Okay, they involve greater risk to investors when the governments that enter into such agreements reserve the right to modify unilaterally the terms of the agreement. So ఇది మనకి క్లియర్గా మనకి మెన్షన్ చేసిన మనకి మొత్తం ప్యాసేజ్ మొత్తం తెలియదు కదా. సో డెవలపింగ్ నేషన్స్ అవి యూనిలేటరల్గా వాటిని మోడిఫై చేస్తే ఈ ఫారెన్ ఇన్వెస్టర్స్కి రిస్కే కదా, ఫారెన్ ఇన్వెస్టర్ రిస్క్ కాబట్టి సో క్లియర్గా అది మెన్షన్ చేసిన ఇక్కడ ఏమన్నా దే ఎంటైల్, దే ఇన్వాల్వ్ గ్రేటర్ రిస్క్ టు ఇన్వెస్టర్స్ when the governments that enter into such agreements reserve the right to modify unilaterally the terms of the agreement. సో ప్యాసేజ్ మొత్తం దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ గురించి కూడా సేమ్ ఈ ఇన్ఫర్మేషన్ చెప్పాడు కాబట్టి స్ట్రైట్ మనం ఏం తీసుకోవచ్చు, ఆప్షన్ డీని ఆన్సర్గా తీసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ మనకి ఏముంది, దే హ్యావ్ బికమ్ లెస్ అట్రాక్టివ్ టు ఫారెన్ ఇన్వెస్టర్స్ యాజ్ అన్ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ గవర్నమెంట్స్ దట్ ఎంటర్ ఇన్ టు సచ్ అగ్రిమెంట్స్. ఇది మనకి ట్రూనే కావచ్చు, బట్ అక్కడ ఏమంటే మెన్షన్ చేసింది అక్కడ ప్యాసేజ్లో మెన్షన్ చేసింది డి కాబట్టి ఇది అజ్యూమ్ చేసుకోవాలి, దీన్ని ఇన్ఫర్ చేయొచ్చు మనం. ఇక్కడ దే హ్యావ్ బికమ్ లెస్ అట్రాక్టివ్ టు ఫారెన్ ఇన్వెస్టర్స్ యాజ్ అన్ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ గవర్నమెంట్స్ దట్ ఎంటర్ ఇన్ టు సచ్ అగ్రిమెంట్స్. ఇక్కడ మనకి దీన్ని ఇన్ఫర్ చేయలేం కాబట్టి డైరెక్ట్గా, కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని ఏం చేయాలి, ఇది ఇన్ఫరెన్స్ చేస్తే మ్యాక్సిమం ఏమో అక్కడ విచ్ కెన్ బి ఇన్ఫర్డ్ అంటే అప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ ఏమన్నా ట్రూ అన్నాడు. సో ట్రూ అన్నాడు కాబట్టి మనకి ప్యాసేజ్ ఏదైతే మెన్షన్ చేస్తాడో దాన్ని మాత్రం మనం డైరెక్ట్గా తీసుకోవాలి. ఏది మెన్షన్ చేయాలి మనకి, సో డి గురించి క్లియర్గా మెన్షన్ చేశాడు కాబట్టి ఈ క్వశ్చన్ మన ఆన్సర్ ఏమవుతుంది మనకి డి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 3 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. లెట్ us go for the next question. So let us answer question number 4. So question number 4 మనకి ఏముంది, according to the author which one of the following is true of a contract that is designated by a French government agency
యాజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ కాంట్రాక్ట్. ఓకేనా. సో ఇక్కడ ఎవరో దీన్ని డెసిగ్నేట్ చేశారంట, ఫ్రెంచ్ గవర్నమెంట్ డెసిగ్నేట్ చేసిందంట. ఏ విధంగా? సో అడ్మినిస్ట్రేటివ్ కాంట్రాక్ట్. సో దీనిలో ఏమడిగాడు మనకి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అంటున్నాడు. సో దీనికి సంబంధించింది ఏది ట్రూ అంటున్నాడు. ఫస్ట్ మనకి ఆప్షన్స్ చూద్దాం. రైట్, మీకు ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్లో ఇలా ట్రూ కానీ ఫాల్స్ కానీ అడిగాడు అనుకోండి, మనకి ఏమంటే మనకి 5 పాసిబిలిటీస్ ఉంటాయి. అప్పుడు మీరు ఏం చేయాలంటే సో 5 ఆప్షన్స్లో మ్యాక్సిమం ఆప్షన్స్ అనేవి ఏ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తూనే చూడండి. సో 5 ఆప్షన్స్ లేదంటే 6 ఆప్షన్స్ లేదంటే 7 ఎన్ని కావచ్చు. రైట్, వాటిలో మ్యాక్సిమం ఆప్షన్స్ అనేవి ఏ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాయి. ఎలాంటప్పుడు ట్రూ కానీ ఫాల్స్ కానీ అడిగినప్పుడు ఇక్కడ మనకి సో ఇక్కడ కూడా మనకి 5 ఆప్షన్స్లో సో మ్యాక్సిమం ఆప్షన్స్ ఏ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తూనే చూద్దాం. మనకి ఫస్ట్ వన్ ఏముంది ఇక్కడ, ఇట్ రిక్వైర్స్ ద గవర్నమెంట్ ఏజెన్సీ టు పే ఫర్ unanticipated increases in the cost of delivering the goods and services specified in the contract. So ఈ ఇన్ఫర్మేషన్ ఉందో లేదో చూద్దాం. నెక్స్ట్ మనకి ఏముంది, ఇట్ ప్రొవైడ్స్ ద కాంట్రాక్టర్ విత్ సర్టెన్ గ్యారంటీస్ దట్ ఆర్ నాట్ నార్మల్లీ ప్రొవైడ్ ఇన్ ప్రైవేట్ సివిల్ కాంట్రాక్ట్స్. నెక్స్ట్ వన్, ఇట్ మస్ట్ బి రాటిఫైడ్ బై ద పాసేజ్ ఆఫ్ స్టాట్యూట్. రాటిఫైడ్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, అప్రూవ్డ్. రాటిఫైడ్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, అప్రూవ్డ్. ఓకే. నెక్స్ట్ వన్, సో ఇట్ డిస్కరేజెస్ ఫారిన్ కంపెనీస్ ఫ్రమ్ బిడ్డింగ్ ఆన్ ద కాంట్రాక్ట్. సో చూద్దాం, డిస్కరేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ ఇక్కడ ఉంది, ఇట్ కంటైన్స్ టర్మ్స్ ద డిస్టింగ్విష్ ఇట్ ఫ్రమ్ ఏ ప్రైవేట్ సివిల్ కాంట్రాక్ట్. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ఏమైంది మనకి లాస్ట్ ఆప్షన్ దేని గురించి మాట్లాడుతుంది, ప్రైవేట్ సివిల్ కాంట్రాక్ట్ గురించి మాట్లాడుతుంది. మనకి ఆప్షన్ బి కూడా దేని గురించి మాట్లాడుతుంది, ప్రైవేట్ సివిల్ కాంట్రాక్ట్. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ కానీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫాల్స్ గా అడిగినప్పుడు ఏం చేయాలంటే సో 2 స్టేట్మెంట్స్ మ్యాక్సిమం స్టేట్ టూనే కాదు మ్యాక్సిమం స్టేట్మెంట్స్ అనేవి ఇదే కాన్సెప్ట్ మాట్లాడుతూనే చూడండి. అది చెక్ చేశారనుకోండి మ్యాక్సిమం మనకి అందులో ఆన్సర్ దొరికేస్తుంది. రైట్, అంటే మనకి సో ఆప్షన్ బి దేని గురించి మాట్లాడుతుంది, ప్రైవేట్ సివిల్ కాంట్రాక్ట్స్. ఆప్షన్ ఈ కూడా దేని గురించి మాట్లాడుతుంది, ప్రైవేట్ సివిల్ కాంట్రాక్ట్స్. కాబట్టి ఇప్పుడు మీరు ప్యాసేజ్లో దేని గురించి చదివితే సరిపోతుంది, సో ప్రైవేట్ సివిల్ కాంట్రాక్ట్స్ గురించి చదివి సో బి కానీ ఈ కానీ ఆన్సర్గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్యాసేజ్లో ఈ ప్రైవేట్ సివిల్ కాంట్రాక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉందో చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి ఏముందో, సమ్ కాంట్రాక్ట్స్ ఆర్ డెసిగ్నేటెడ్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్. సో దీని గురించి మాట్లాడుతున్నాం. రైట్, సో బై స్పెసిఫిక్ స్టాట్యూ in which case the contractor is made aware of the applicable legal rules upon entering into agreement with the government. Alternatively, the contracting government agency can itself designate a contract as administrative by including certain terms. Right, it can designate a contract as administrative by including certain terms not found in ప్రైవేట్ సివిల్ కాంట్రాక్ట్స్. మన క్వశ్చన్ దేని గురించి మనకి, సో డెసిగ్నేషన్ గురించే కదా, డెసిగ్నేట్ గురించే. ఇంకా సో యాజ్ అడ్మినిస్ట్రేటివ్ గురించి, డెసిగ్నేటెడ్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్. సో ఏమని మనకి, సో ఇది ఇంపార్టెంట్ మనకి ప్రైవేట్ కాంట్రాక్ట్ ఉంది కదా, సో ప్రైవేట్ సివిల్ కాంట్రాక్ట్ ఇక్కడ ఇంక్లూడింగ్ సర్టైన్ టైమ్స్ నాట్ ఫౌండ్ ఇన్ ప్రైవేట్ సివిల్ కాంట్రాక్ట్. సో ఇంక్లూడ్ చేసి ఇక్కడ డెసిగ్నేట్ చేసే ముందు ఏం చేస్తాయంట, సో కొన్ని ప్రైవేట్ సివిల్ కాంట్రాక్ట్స్ ఇంక్లూడ్ చేసి దాన్ని ఎలా డెసిగ్నేట్ చేస్తాయంట, సో అడ్మినిస్ట్రేటివ్గా డెసిగ్నేట్ చేస్తాయంట. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి ఇప్పుడు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ఓకే, రైట్, ఇప్పుడు చూడండి మనకి ఆప్షన్ బిలో ఏముంది, ఇట్ ప్రొవైడ్స్ ద కాంట్రాక్టర్ విత్ సర్టన్ గ్యారంటీస్. అక్కడ మనకి గ్యారంటీస్ గురించి చెప్పాడా, మనకి ప్రైవేట్ సివిల్ కాంట్రాక్ట్స్ గురించి చెప్పినప్పుడు గ్యారంటీస్ గురించి చెప్పాడా, నో. ఇట్ కంటైన్స్, మనకి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మన క్వశ్చన్ కూడా ఏమిటి ఇక్కడ, సో డెసిగ్నేట్ ఉందా, డెసిగ్నేటెడ్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్, సేమ్ ఇన్ఫర్మేషన్ కదా. బై ఇంక్లూడింగ్ వాట్, బై ఇంక్లూడింగ్ సో ప్రైవేట్ అంటే ప్రైవేట్ సివిల్ కాంట్రాక్ట్స్ లేని వాటిని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాయంటే మీనింగ్ ఇక్కడ మనకి ఇట్ కంటైన్స్ టర్మ్స్ ద డిస్టింగ్విష్ అంటే దాన్ని డిఫరెన్షియేట్. డిస్టింగ్విష్ మీనింగ్ అంటే మనకి డిఫరెన్షియేట్, డిఫర్ అని చెప్పు, డిఫర్ ఇట్ ఫ్రమ్ ప్రైవేట్ సివిల్ కాంట్రాక్ట్. అక్కడికి ఏమన్నా నాట్ ఇంక్లూడింగ్ అన్నాడు కదా, అంటే ఇందులో లేను కూడా ఇంక్లూడ్ చేస్తుందంటే రెండు డిఫరెన్స్ ఉంటుంది కదా. సో కాబట్టి డిస్టింగ్విష్ క్లియర్గా కన్వే అవుతుంది. కాబట్టి ఇట్ కంటైన్స్ 10 ద డిస్టింగ్విష్ ఇట్ ఫ్రమ్ ఏ ప్రైవేట్ సివిల్ కాంట్రాక్ట్. కాబట్టి ఇక్కడ సో క్లియర్గా అక్కడ నాట్ ఇంక్లూడ్ అన్నాడు, ఇక్కడ డిస్టింగ్విష్ అన్నాడు. కాబట్టి సో సేమ్ ఇన్ఫర్మేషన్ కన్వే అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 4 అండ్ ఆన్సర్ వాట్ ఈ. Let us go for the next question. Let us answer question number 5. Okay, so ఏమని చూడండి ఇక్కడ, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ స్టేట్స్ ద ఆథర్స్ మెయిన్ కన్క్లూజన్ ఇన్ ద ప్యాసేజ్. దేని గురించి అడిగాడు ఇక్కడ, సో కన్క్లూజన్ గురించి అడిగాడు. నార్మల్గా కన్క్లూజన్ ఎక్కడ దొరుకుతుంది మనకి, సో ప్యాసేజ్ లాస్ట్లో ఉంటుంది కాబట్టి సో మనం చూద్దాం. రైట్, సో ప్యాసేజ్ లాస్ట్ చదివి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ మనకి ప్యాసేజ్ లాస్ట్లో ఏముందో చూద్దాం, ఇక్కడ నుంచి చూద్దాం. ఓకే, సో ఇన్ బోత్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ ద యునైటెడ్ కింగ్డమ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఆర్ గవర్నడ్ బై ద ordinary law of contracts with the result that the government can reserve the power to modify or terminate a contract unilaterally only by writing such power into the contract as a specific provision. So ఇది okay. Next one, indeed the very fact that termination and modification clauses are commonly found in government contracts suggests that government contracts and meaning ఏంటి ఇక్కడ, సో వీటి గురించి చెప్తారు. రైట్, యునైటెడ్ స్టేట్స్ అండ్ యునైటెడ్ సో సజెస్ట్ దట్ ఏం సజెస్ట్ చేస్తుందంట, దట్ ఏ గవర్నమెంట్స్ కెపాసిటీ టు మాడిఫై
modify or terminate agreements unilaterally derives from specific contract provisions. So specific contract provision అంటాను కానీ not from inherent state power. Inherent state power నుంచి రావట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఏమన్నా ఇక్కడ the contract as specific so provision ఇక్కడ మెన్షన్ చేసిన సో రైటింగ్ సచ్ పవర్ ఇలాంటి పవర్ అంటే టెర్మినేట్ చేయాలన్నా లేదంటే వాటిని సో మాడిఫై చేయాలన్నా అలాంటి పవర్ రావాలంటే వాళ్ళు ఏం చేయాలంట కాంట్రాక్ట్లో ఖచ్చితంగా వాటిని సో మెన్షన్ చేయాలంట. సో కాంట్రాక్ట్లో మెన్షన్ చేస్తేనే వాళ్ళకి ఆ పవర్ వస్తుంది, అంతేగాని సో గవర్నమెంట్ అనగానే మనకి ఆ పవర్ ఆటోమేటిక్గా వచ్చేదంటే సో ఆటోమేటిక్గా పవర్ ఉండదు. సో ఎప్పుడు వస్తుంది ఇక్కడ ఆ కాంట్రాక్ట్లో వాళ్ళు మెన్షన్ చేస్తేనే ఆ టెర్మినేషన్ చేసే పవర్ వస్తుందని చెప్తాను. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మనం యూజ్ చేసి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ఓకే, వాళ్ళకి ఆ పవర్ ఎలా వస్తుంది, టెర్మినేట్ చేసే లేదంటే మాడిఫై చేసే పవర్ కానీ టెర్మినేట్ చేసే పవర్ కానీ ఎలా వస్తుందంటే ఆ అగ్రిమెంట్లో మెన్షన్ చేస్తేనే ఆ ప్రొవిజన్ మెన్షన్ చేస్తేనే వాళ్ళకి ఆ పవర్ వస్తుంది, కానీ ఆటోమేటిక్గా ఆ పవర్ ఇన్హెరెంట్గా రాదు అంటున్నాడు. కాబట్టి ఇప్పుడైతే మనం ఆ లాజిక్ యూజ్ చేసి వీటిలో ఏది కన్క్లూజన్ మనం చెప్దాం. ఓకేనా, సో ఫస్ట్ వన్, సో ప్రొవైడింగ్ దట్ అన్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ బీ గవర్నర్డ్ బై జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ వయబుల్. మనకి వయబుల్ అంటే మీనింగ్ ఏంటి, మనకి ప్రాక్టికల్. వయబుల్ అంటే మీనింగ్ ఏంటి, మనకి ప్రాక్టికల్. సో ప్రాక్టికల్ మెథడ్ ఆఫ్ గ్యారంటీయింగ్ ద లీగల్ సెక్యూరిటీ ఆఫ్ సచ్ అన్ అగ్రిమెంట్. సో దీని గురించి స్పెసిఫిక్గా మాట్లాడాము ఇక్కడ. ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అన్నాడు నో, మనకి అగ్రిమెంట్ బిట్వీన్ వాట్ సో డెవలపింగ్ నేషన్స్, ఇంకా దేని గురించి మనకి సో రైట్ సో ఈ ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుతున్నాం కానీ ఇక్కడ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ గురించి అక్కడ చెప్పలేదు. రైట్, నెక్స్ట్ వన్, ఫ్రెంచ్ లా రిగార్డింగ్ కాంట్రాక్ట్స్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ ద యునైటెడ్ కింగ్డమ్. దీని గురించి మెన్షన్ చేసాడు అక్కడ మనకి యునైటెడ్ స్టేట్స్ గురించి యునైటెడ్ కింగ్డమ్ గురించి మెన్షన్ చేశాడు, కానీ ఇది మనకి కన్క్లూజన్లో మెన్షన్ చేయలేదు. ఒక ఎగ్జాంపుల్గా మెన్షన్ చేశాడు అంతేగాని కన్క్లూజన్లో మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ మనకి ఏం కావాలి, కన్క్లూజన్ కావాలి, మెయిన్ కన్క్లూజన్. రైట్, నెక్స్ట్ వన్, కాంట్రాక్ట్స్ బిట్వీన్ గవర్నమెంట్స్ అండ్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఇస్ మోస్ట్ నేషన్స్ ఆర్ గవర్నర్డ్ బై ఆర్డినరీ కాంట్రాక్ట్ లా. సో మనకి ఇది ఇన్ఫర్మేషన్ నో, మనకి ఏం చెప్పామంటే ఆ పవర్ గురించి చెప్పాం. రైట్, సో గవర్నమెంట్ దగ్గర ఇన్హెరెంట్గా ఆ పవర్ ఉండదు, ఆ పవర్ ఎప్పుడు వస్తుంది వాళ్ళకి ఆ అగ్రిమెంట్లో మెన్షన్ చేస్తేనే ఆ ప్రొవిజన్లో మెన్షన్ చేస్తేనే వాళ్ళకి ఆ టెర్మినేట్ చేసే పవర్ వస్తుందని చెప్పి మనం మెన్షన్ చేసాం. కాబట్టి అదే ఉండాలి. రైట్, నెక్స్ట్ వన్, డీలో ఏముంది, an inherent power of a government to modify or terminate a contract cannot be considered a general principle of law. సో దీని గురించి మనకి వాళ్ళకి జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ లా అయితే కాదు కదా, అంటే మనకి సో గవర్నమెంట్ అనగానే వాళ్ళకి ఆటోమేటిక్గా పవర్ వచ్చేస్తుందా, ఆటోమేటిక్గా మీనింగ్ మనకి ఇన్హరెంట్ అని చెప్పారు. ఇన్హరెంట్ మీనింగ్ ఏంటి, మనకి ఇన్బిల్ట్ అంటే ఆల్రెడీ ఉంటుందని ఏమంటామంటే ఇన్హరెంట్ అంటే సో కొత్తగా తెచ్చుకోవాల్సిన పవర్ ఏం కాదు. అంటే ఇన్హరెంట్ మీనింగ్ ఆల్రెడీ వాళ్ళకి వచ్చేస్తా పవర్, ఆటోమేటిక్గా పవర్ వచ్చేస్తుందా, లేదు, ఆ అగ్రిమెంట్లో మెన్షన్ చేస్తేనే ఆ ప్రొవిజన్ మెన్షన్ చేస్తేనే వాళ్ళకి వస్తుంది. కానీ క్లియర్గా మెన్షన్ చేసేలా మనకి డీలో, సో డీలో ఏముంది, an inherent power of government to modify or terminate a contract cannot be considered a general principle of law. క్లియర్గా మనకి ఈ ఇన్ఫర్మేషన్ కన్వే అవుతుంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, మనకి డి. ఇప్పుడు ఈ చూద్దాం, ఇలా మనకి ఏముంది, కాంట్రాక్ట్స్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కెన్ బి సెక్యూర్డ్ ఓన్లీ బై రిలయన్స్ ఆన్ సో జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ లా. ఇక్కడ మనకి ఏదైతే చెప్పలేదు కదా, సో డిపెండెన్స్, రిలయన్స్ మీనింగ్ అండ్ డిపెండ్ ఆన్ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ లా. మనకి జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ లాని సో ఆథర్ ఏం చెప్పాడు ఇక్కడ, సో సపోర్ట్ చేయలేదు. కాబట్టి దిస్ కెనాట్ బి ద, ఇందులో ఏమన్నాడు అక్కడ, మిస్టేక్స్ ఉన్నాయని చెప్పాడు కదా, ఫ్లాస్ ఉన్నాయని చెప్పాడు కాబట్టి దీన్ని ఆథర్ కన్క్లూడ్ చేయడు. కాబట్టి దిస్ కెనాట్ బి ద ఆన్సర్. సో కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, మనకి డి. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. లెట్ us go for the next question. So let us answer question number 6. మనకి ఏముంది చూడండి అక్కడ, మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ సిమిలర్ అంటే మనకి ఏమడిగాడు ఇక్కడ, మనకి సినోనిమ్ అడిగాడు. మనకి సినోనిమ్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ మాడిఫికేషన్. మనకి మాడిఫికేషన్ చేయడం మీనింగ్ ఏంటి, మనకి చేంజ్. మాడిఫికేషన్ మీనింగ్ ఏంటి, మనకి చేంజ్. దీన్నే మనం ఏమనొచ్చు, మనం ఆల్టర్ అని కూడా అనొచ్చు, ఆల్టర్. ఓకే, ఇప్పుడు అలాంటి వర్డ్స్ ఏమున్నాయో చూద్దాం. మనకి ఏమైంది, మనకి ప్రిజర్వేషన్ మీనింగ్ ఏంటి, మనకి కీప్. ఓకేనా, సో ప్రిజర్వేషన్ మీనింగ్ ఏంటి, మనకి కీప్, లేదంటే కన్జర్వ్ అని చెప్పొచ్చు, లేదంటే సేవ్ అని చెప్పొచ్చు. రైట్, కానీ ఇది వస్తుందా మనకి మాడిఫికేషన్కి మీనింగ్ వస్తుందా, నో. నెక్స్ట్ వన్, మ్యూటేషన్ మీనింగ్ ఏంటి, మనకి చేంజ్. మ్యూటేషన్ మీనింగ్ ఏంటి, మనకి చేంజ్. నెక్స్ట్ డిసెంట్ అంటే మనకి నార్మల్గా ఈ వర్డ్స్ ఉంటాయి. రైట్, అసెంట్, దీనికి ఆపోజిట్ మనకి ఏంటి, డిసెంట్. ఓకే, నెక్స్ట్ అసెంట్, దీనికి ఆపోజిట్ ఏమిటి, డిసెంట్. రైట్, అసెంట్ డిసెంట్ రైట్. అసెంట్ అంటే మనకి అగ్రీ, అసెంట్ అంటే మనకి ఏంటి, అగ్రీ. అసెంట్ అగ్రీ అయితే డిసెంట్ అంటే ఏమైతే, డిసగ్రీ. అసెంట్ అంటే గోయింగ్ అప్వర్డ్, మనకి పైకి వెళ్తే ఏమంటాం, అసెంట్ అంటాం, కిందకి వెళ్తే ఏమంటాము, డిసెంట్ అంటాం. ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో మనకి ఏమడిగారు మనకి, సో డిసెంట్ అంటే మనకి ఏంటి, గోయింగ్ డౌన్వర్డ్స్. గోయింగ్ డౌన్ అని ఏమంటాం మనం, డిసెంట్ అంటాం. రైట్, నెక్స్ట్ మనకి ఏముంది, కాషన్ డిసీజ్. మనకి డిసీజ్ అంటే మనకి మీనింగ్ ఇక్కడ మనకి డెత్. డిసీజ్ అంటే మీనింగ్ ఏంటి, మనకి డెత్. ఇలాంటిది మనకి ఇంకో డిసీజ్ ఉంది కదా, డిఐ, డిసీజ్. ఈ డిసీజ్ అంటే మీనింగ్ ఏంటి, మనకి ఇల్నెస్.
ఓకే, డిఐఎస్ఈ డిసీజ్ అంటే మీనింగ్ ఏంటి మనకి ఇల్నెస్, డిఈసిఏ ఇదని మీనింగ్ ఏంటి మనకి డెత్, ఒకటి డెత్ ఇంకోటి మనకి ఏంటి ఇల్నెస్, స్పెల్లింగ్స్ డిఫరెన్స్ ఉంటాయి, మీనింగ్స్ కూడా డిఫరెన్స్ ఉంటాయి. ఓకేనా, సో మనకైతే సో డిసీజ్ కాదు, కాషన్ కాదు, డిసెంట్ కాదు, మనకు ఆన్సర్ ఏమైంది మ్యూటేషన్. ఎందుకంటే మ్యూటేషన్ మీనింగ్ ఏంటి చేంజ్, మనకు కావాల్సిన ఏంటి మాడిఫికేషన్. సో మాడిఫికేషన్ మనకి సినిమా ఏమైంది మనకి సో మ్యూటేషన్. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. లెట్ us go for the next question. సో మనకి క్వశ్చన్ నెంబర్ 7 రైట్. సో మనకి క్వశ్చన్ నెంబర్ 7 నుంచి మనకి ఏమున్నాయి చూడండి, మనకి స్టార్టర్స్. ఫస్ట్ మనకి డైరెక్షన్ చూద్దాం మనకి ఏమున్నాయో. సెలెక్ట్ ద ఫ్రేజ్ ఆర్ కనెక్టర్ స్టార్టర్స్ ఫ్రమ్ ద గివెన్ 3 ఆప్షన్స్ విచ్ కెన్ బి యూజ్డ్ టు ఫార్మ్ ఏ సింగిల్ సెంటెన్స్ ఫ్రమ్ ద 2 sentences given below implying the same meaning as expressed in the statement sentence. మనకి ఏం కావాలి ఇక్కడ సో స్టార్టర్స్ కాబట్టి సో చూద్దాం డైరెక్ట్గా. మనకి 2 స్టేట్మెంట్స్ ఏమున్నాయి ఇక్కడ మనకి, వీటిని మన సింథసిస్ క్వశ్చన్స్ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఫస్ట్ మనకి 2 స్టేట్మెంట్స్ ఏమున్నాయి చూద్దాం. మనకి ఏముంది ఇక్కడ, ఇంక్రీజ్డ్ కోఆపరేషన్ ఈజ్ నాట్ నెసెసరీలీ ఇండికేటివ్ ఆఫ్ ఇంటిగ్రేషన్. దేని గురించి మాట్లాడుతున్నాం మనకి, ఇంక్రీజ్డ్ కోఆపరేషన్ గురించి మాట్లాడుతున్నాం సబ్జెక్ట్, నాట్ నెసెసరీలీ ఇండికేటివ్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఇక్కడ నాట్ నెసెసరీ అంటున్నామంటే మనకి టోన్ ఏంటి మనకి ఇక్కడ నెగిటివ్ టోన్. ఓకే, నాట్ నెసెసరీ అంటే మనకి ఏంటి నెగిటివ్ టోన్ రైట్. నెక్స్ట్ మన ఏముంది ఇక్కడ, ఇంక్రీజ్డ్ కోఆపరేషన్, ఇక్కడ కూడా సబ్జెక్ట్ సేమే కదా, ఇంక్రీజ్డ్ కోఆపరేషన్ సేమ్ సబ్జెక్ట్. సో ఈజ్ సిగ్నిఫికెంట్ యాజ్ ఎ రెస్పాన్స్ టు గ్లోబలైజేషన్. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం, సిగ్నిఫికెంట్ అని మాట్లాడుతున్నాం. ఇదేమైంది మనకి టోను పాజిటివ్ టోన్. ఓకే, ఇక్కడ మనకి ఏంటి నాట్ నెసెసరీ మనకి ఏంటి నెగిటివ్ టోన్, సో సిగ్నిఫికెంట్ మనకి ఏంటి పాజిటివ్ టోన్. మనకి ఇక్కడ నెగిటివ్ టోన్ పాజిటివ్ టోన్ వచ్చి మనకి ఏం రావాలి, కాంట్రాస్ట్ రావాలి. సో కాంట్రాస్ట్ అనగానే మన మైండ్లోకి ఏం రావాలి, ఆ కాంట్రాస్ట్ వర్డ్స్ గుర్తు రావాలి, అంతే కదా. మనం చూద్దాం మనకి ఏముంది మనకి, సో వైల్ ఇంక్రీజ్డ్ కోఆపరేషన్ ఈజ్ అని మనకి ఏమొస్తారు, వైల్ ఇంక్రీజ్డ్ కోఆపరేషన్ ఈజ్ నాట్ నెసెసరీలీ ఇండికేటివ్ ఆఫ్ ఇంటిగ్రేషన్, ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ యాజ్ ఎ రెస్పాన్స్ టు గ్లోబలైజేషన్ అని చెప్పొచ్చు కదా. ఎందుకు మనకి ఏముంది వైల్ మనకి ఏం చెప్పింది, ఆబ్వియస్గా కాంట్రాస్ట్ గురించి చెప్పింది కాబట్టి సో ఫస్ట్ వన్ ఈజ్ పాసిబుల్. ఓకేనా, మనకి ఏం కావాలి మనకి, సో నెగిటివ్ టోన్ పాజిటివ్ టోన్ వచ్చిందంటే మనకి ఏం కన్వే అయ్యింది, మనకి కాంట్రాస్ట్ కన్వే అయ్యింది. ఓకేనా, సో కాంట్రాస్ట్ కన్వే అయింది కాబట్టి అలాంటి వర్డ్స్ ఇక్కడ ఏమన్నా మనకి వైల్ ఉంది కాబట్టి సో వన్ ఈజ్ ద పాసిబిలిటీ. నెక్స్ట్ వన్ చూద్దాం రైట్. సో ఇంక్రీజ్డ్ కోఆపరేషన్ బీయింగ్ నాట్ నెసెసరీ అంటామా, ఇక్కడ ఒకవేళ మనకి ఈ బీయింగ్ రావాలంటే అప్పుడు ఏం డైరెక్ట్గా ఇది లేకుండా చేయాలి. సో సబ్జెక్ట్ లేకపోతే అప్పుడు ఏమొస్తుంది, బీయింగ్ నాట్ నెసెసరీ అని చెప్పొచ్చు, కానీ సబ్జెక్ట్ వచ్చి మళ్ళీ బీయింగ్ రాదు. ఎప్పుడంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, చెప్పాలి ఉందనుకోండి రైట్. సో భాస్కర్ ఈజ్ ఎ స్టూడెంట్. ఓకే, దిస్ ఈజ్ వన్ స్టేట్మెంట్. ఓకే, భాస్కర్ హెల్ప్ లేదంటే అదర్ స్టూడెంట్స్. ఇలా 2 స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి రైట్. సో భాస్కర్ ఈజ్ ఎ స్టూడెంట్, భాస్కర్ హెల్ప్స్ అదర్ స్టూడెంట్స్, ఇలా 2 స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి. ఇక్కడ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ సబ్జెక్ట్ మనకి ఏంటి భాస్కర్, సెకండ్ స్టేట్మెంట్ కూడా సబ్జెక్ట్ ఏంటి మనకి భాస్కరే. ఓకేనా, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ మనకి ఈ 2 స్టేట్మెంట్స్ మనం జాయిన్ చేయాలనుకోండి, ఎలా జాయిన్ చేయొచ్చు, సింపుల్గా కంజంక్షన్ ఎండ్ యూజ్ చేయొచ్చు. అంటే ఎలా, సో భాస్కర్ ఈజ్ ఎ స్టూడెంట్ అండ్ హీ హెల్ప్స్ అదర్ స్టూడెంట్స్ అని చెప్పొచ్చు. అలా కాకుండా ఇంకెలా చెప్పొచ్చు అంటే మనకి 2 times మనకి నౌన్ వచ్చింది కదా, అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ సింపుల్గా ఫస్ట్ భాస్కర్ని తీసేసామనుకోండి. ఇప్పుడు ఈ భాస్కర్ని లేకుండా చేయాలప్పుడు ఏమైంది, ఈజ్ ఎ స్టూడెంట్ భాస్కర్ హెల్ప్స్ అదర్ స్టూడెంట్స్ అంటామా, నో. ఇప్పుడు ఏమొచ్చింది ఈజ్. మనకు నార్మల్గా ఎప్పుడైనా మనకి వెర్బ్తో స్టార్ట్ అయితే స్టేట్మెంట్, వెర్బ్తో స్టార్ట్ అయినప్పుడు ఏం చేయాలంటే దానికి ఐఎన్జీ ఫామ్ తీసుకోవాలి. సింగ్ ఈజ్ మై హాబీ అంటానా అని చెప్పకూడదు, సింగింగ్ ఈజ్ మై హాబీ అని చెప్పాలి. అంటే వెర్బ్తో ఎప్పుడు మనకి స్టేట్మెంట్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఏం చేయాలి, అక్కడ ఐఎన్జీ ఫామ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి భాస్కర్ని తీసేసినప్పుడు మనకి ఏమొస్తుంది, మనకి ఈజ్. ఇప్పుడు మనం ఈజ్తో మనం స్టేట్మెంట్ స్టార్ట్ చేయలేం, ఈజ్ మనం ఏం చేయాలి, ఐఎన్జీ యాడ్ చేయాలి రైట్. ఒకవేళ ఈజ్కి ఐఎన్జీ యాడ్ చేస్తాం ఏమైపోతుంది, మనకి ఈజింగ్ అయిపోతుంది. ఎక్కడ మనకి ఈజింగ్ ఉంటుందా, ఈజింగ్ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఐఎన్జీ దేనికి యాడ్ చేస్తామంటే బేస్ ఫామ్. సో బేస్ ఫామ్ ఎక్కడ అంటే ఈజ్కి బేస్ ఫామ్ ఏంటి మనకి బీ. ఇప్పుడు ఏమైతే మనకి బీయింగ్ అంటే ఈ ప్లేస్లోకి ఏం రావాలి, మనకి ఈజ్ ప్లేస్లోకి ఏం రావాలి, బీయింగ్ రావాలి. అప్పుడు ఏమైతే మనకి బీయింగ్ ఏ స్టూడెంట్ భాస్కర్ హెల్ప్స్ అదర్ స్టూడెంట్స్, అప్పుడు మనకి కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు భాస్కర్ ఉన్నప్పుడు మళ్ళీ బీయింగ్ వస్తుందా, రాదు. సో భాస్కర్ లేనప్పుడు మాత్రమే బీయింగ్ అని వస్తుంది, అంతేగాని సో భాస్కర్ బీయింగ్ ఏ స్టూడెంట్ అని చెప్పాం కాబట్టి ఇక్కడ యూ కెనాట్ యూజ్ దిస్ వన్ రైట్. సో ఇంక్రీజ్ కోఆపరేషన్ బీయింగ్ నాట్ నెసెసరీ అని చెప్పాం కాబట్టి దిస్ కెనాట్ బి ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దానికి 3లో ఏముంది మనకి మనకి యాజ్ ఎప్పుడు వస్తుంది, మనకి యాజ్ సో రైట్ రీజన్ కావచ్చు లేదంటే ఎఫెక్ట్ కావచ్చు, అలాంటి చెప్పేటప్పుడు మనకి సో కాజ్ అండ్ ఎఫెక్ట్ కావచ్చు లేదంటే రీజన్ అండ్ రిజల్ట్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మనం యాజ్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి కాంట్రాస్ట్ ఉంది కానీ సో ఏం లేదు, ఇక్కడ మనకి రీజన్ అండ్ రిజల్ట్ కాన్సెప్ట్ లేదు కాబట్టి యూ కెనాట్ టేక్ దిస్ వన్ రైట్. యాజ్ ఎ రెస్పాన్స్ టు గ్లోబలైజేషన్ అంటామా, నో యూ కెనాట్ యూజ్ దిస్ వన్. కాబట్టి మనకి 3 పాసిబిలిటీ కాదు, సో 2 పాసిబిలిటీ కాదు, ఓన్లీ పాసిబిలిటీ ఈజ్ వాట్ 1. కాబట్టి ఈ క్వశ్చన్ మన ఆన్సర్ ఏమైంది, ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. సో ఓన్లీ 1 ఎక్కడ ఉంది మనకి, ఆప్షన్ ఏ. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఈజ్ వాట్ ఆప్షన్ ఏ. Let us go for the next question. Let us answer question number 8. So ఇక్కడ ఏమైనా 2 స్టేట్మెంట్స్ చూడండి. ఇండియన్ డెమోక్రసీ వాజ్ ప్రిసీడెడ్ బై రిలేటివ్లీ ఎ మోడర్న్ స్టేట్, దట్ ఇస్ ఫస్ట్ స్టేట్మెంట్. సో సెకండ్ స్టేట్మెంట్ ఏముంది మనకి, ఇండియన్ డెమోక్రసీ వాజ్ హిండర్డ్ బై ద వెరీ సేమ్ స్టేట్. ఓకే,
ఇప్పుడు ఏముంది మనకి ఇండియన్ స్టేట్ వాజ్ రిలేటివ్లీ రైట్, సో ప్రెసిడెడ్ బై ఏ రిలేటివ్లీ మోడర్న్ స్టేట్ ఉంది. ఇంకా ఏముంది అక్కడ ద ఇండియన్ డెమోక్రసీ వాజ్ హిండెడ్ మీనింగ్ అంటే రెస్ట్రిక్టెడ్ బై ద వెరీ సేమ్ స్టేట్. సో దీస్ ఆర్ ద టూ స్టేట్మెంట్స్. ఇప్పుడు మనం వీటిని జాయిన్ చేయడం ట్రై చేద్దాం. మనకి ఏముంది కాంట్రాస్ట్ కనిపిస్తుందా, మనకి ఏముంది, సో ప్రెసిడెడ్ మనకి పాజిటివ్గా తీసుకోవచ్చు, ప్రెసిడెడ్. సో పాజిటివ్ ఇక్కడ మనకి నెగిటివ్ ఏం లేదు కదా, నెగిటివ్ వర్డ్స్ ఏం లేవు కాబట్టి మనకి పాజిటివ్గా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి హిండెడ్ మనకి సో నెగిటివ్ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని నెగిటివ్ టోన్గా తీసుకోవచ్చు. మనకి పాజిటివ్ టోన్ నెగిటివ్ టోన్ మనకి ఏమైంది, మనకి కాంట్రాస్ట్. ఇప్పుడు కాంట్రాస్ట్కి ఏం కన్వే అవుతుంది, ఇక్కడ మనకి దో పాసిబిలిటీ ఉంది కదా, పాసిబిలిటీ, ఆల్ దో పాసిబిలిటీ. మనకి దో అన్నా, ఆల్ దో అన్నా, ఇన్స్పైట్ ఆఫ్ అన్నా, డిస్పైట్ అన్నా, నెవర్దలెస్ అన్నా, ననదలెస్ అన్నా, ఇవన్నీ మనకి ఏం చెప్తా, హౌ ఎవర్, వైల్, ఇవన్నీ కూడా మనకి కాంట్రాస్టే. ఇప్పుడు మనకి దో ఆల్ దో పాసిబిలిటీస్. ఎందుకు పాసిబిలిటీ అంటే మనకి దో ఆల్ దో మనకి ఏంటి, కంజంక్షన్స్. దో ఆల్ దో మనకి ఏంటి, కంజంక్షన్స్. కంజంక్షన్ తర్వాత మనకి ఏమొస్తాయి, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వస్తాయి. వస్తే మనకి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వచ్చే లేదా, దో ఇండియన్ డెమోక్రసీ వాజ్ ప్రెసిడెడ్, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ కరెక్టే. ఇక్కడ ఉంది ఆల్ దో ఇండియన్ డెమోక్రసీ వాజ్ ప్రెసిడెడ్, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్, ఇది కూడా కరెక్టే. అంటే మనకి దో ఆల్ దో మనకి కంజంక్షన్ కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వచ్చాయి కాబట్టి కాంట్రాస్ట్ సరిపోయింది. సో స్ట్రక్చర్ కూడా సరిపోయింది కాబట్టి నో ప్రాబ్లం. అంటే 1, 2తో మనం స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి 3 చూద్దాం. 3లో మనకి వర్డ్ కరెక్టే, నెవర్దలెస్ కరెక్టే. సో నెవర్దలెస్ అనేది మనకి సో యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కాంట్రాస్ట్ వస్తే మనం ననదలెస్ యూజ్ చేయొచ్చు, నెవర్దలెస్ యూజ్ చేయొచ్చు, నాట్ విత్ స్టాండింగ్ కూడా యూజ్ చేయొచ్చు. ఏంటవి, సో నెవర్దలెస్, ఓకే, ననదలెస్, నాట్ విత్ స్టాండింగ్, హౌఎవర్, ఇవన్నీ యూజ్ చేయొచ్చు మనం. సో ఇవి కూడా కాంట్రాస్ట్ గురించి చెప్తాయి. కాకపోతే వీటికి సో ఈ నెవర్దలెస్, హౌఎవర్ మనకి ఏంటివి, యాడ్వర్బ్స్. ఏంటివి మనకి యాడ్వర్బ్స్, గుర్తుపెట్టుకుని. యాడ్వర్బ్స్ కాబట్టి మనకి యాడ్వర్బ్స్ మాకు కావాలి కాబట్టి సో అక్కడ యాడ్వర్బ్స్ యూజ్ ఉంది అక్కడ మనకి. నెవర్దలెస్ ద ఇండియన్ డెమోక్రసీ వాజ్ హిండెడ్. ఇక్కడ ఇది కూడా దీన్ని కూడా ఎలా యూజ్ చేస్తాం మనం, ఇండియన్ డెమోక్రసీ సబ్జెక్ట్ వాజ్ హిండెడ్ వెర్బ్ కదా, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ అంటే దీన్ని కూడా మనం ఎలా యూజ్ చేస్తున్నాం, అక్కడ కంజంక్షన్లో యూజ్ చేస్తున్నాం. కానీ నెవర్దలెస్ అనేది కంజంక్షన్ కాదు. అంటే కూడా సో సెన్స్ కరెక్టే, సెన్స్ పరంగా నెవర్దలెస్ కాంట్రాస్ట్ని ఇస్తుంది. కానీ మనకి ఏం కావాలి, కంజంక్షన్ కాకూడదు. ఏం కావాలి మనకి, యాడ్వర్బ్. సో నెవర్దలెస్ మనకి యాడ్వర్బ్, కానీ యాడ్వర్బ్ని ఎలా ఏ సెన్స్లో వాడేస్తున్నాం మనం, కంజంక్షన్ సెన్స్లో వాడేస్తున్నాం. కాబట్టి ఇది రాకూడదు. గుర్తుపెట్టుకుని మీకు ఎప్పుడైనా సరే ఎక్కడ మనకి న్యూస్ పేపర్లో కానీ లేదంటే ఏదైనా క్వశ్చన్లో కానీ మనకి నెవర్దలెస్ కానీ హౌఎవర్ వచ్చినప్పుడు ఏమొస్తాయంటే మనకి కామాస్ వస్తాయి. ఎందుకంటే అవి కంజంక్షన్స్ కావు, ఏంటవి యాడ్వర్బ్స్ కాబట్టి. సో ఇక్కడ ఏం అవ్వాలి, సో ఒకవేళ నెవర్దలెస్ అని చెప్పి తర్వాత మళ్ళీ చెప్పామనుకోండి అప్పుడు ఇది పాసిబుల్ అవుతుంది. కానీ నెవర్దలెస్ని ఇక్కడ కంజంక్షన్గా యూజ్ చేశాడు కాబట్టి దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. మీనింగ్ వైజ్ కరెక్టే బట్ సో గ్రామటికల్గా ఇది మిస్టేక్ ఉంది కాబట్టి యూ కెన్ నాట్ టేక్ 3. సో కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి 1 and 2. 1 and 2 కాబట్టి మనకి ఏమైంది మనకి బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ D. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 8 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ D. Let us go for the next question. Let us answer question number 9. Okay. So again మనకి స్టార్టర్సే కదా, మనం చూద్దాం. మనకి the castaway was fed intravenously at first. Okay. సో castaway అంటే మీనింగ్ అంటే castaway అంటే మనకి ఏదైనా సరే మనకి షిప్ కానీ లేదంటే పెద్ద ఉంటాయి కదా మనకి షిప్స్ సముద్రంలో చిక్కుకుపోయి సో ఒక ఒడ్డు కొట్టుకొస్తారు కదా, అలాంటి వాళ్ళు ఏమంటామంటే క్యాస్టవే అంటాం. ఓకేనా, అక్కడ ఆ తీరంలో చిక్కుకుపోతారు కదా, అలా చిక్కుకుపోయిన వాళ్ళు ఏమంటామంటే క్యాస్టవే అంటాం. నెక్స్ట్ ఏముంది, ద క్యాస్టవే వాజ్ ఫెడ్ ఇంట్రావెనస్లీ. మనకి ఇంట్రావెనస్ మీనింగ్ ఏంటి, మనకి డైరెక్ట్గా వీన్స్. కొంతమందికి ఫుడ్ నార్మల్గా తీసుకున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చేస్తారు, డైరెక్ట్గా వీన్కి ఇస్తారు కదా, నరంకి ఇస్తారు కదా ఫుడ్, దాన్ని ఏమంటామంటే ఇంట్రావెనస్లీ అంటారు. ఎట్ ఫస్ట్. ఓకేనా, ఎవరి గురించి మాట్లాడుతున్నాం, క్యాస్టవే అంటే ఏ పర్సన్. సో ఎవరైతే ఏ పర్సన్ హూ స్టాండెడ్ ఇన్ ఏ షోర్, అంటే ఒక సముద్ర తీరంలో ఎవరైతే చిక్కుపోతారో వాళ్ళు ఏమంటామంటే సో క్యాస్టవే అంటాం. సరే పడవ కూలిపోయి సో చిక్కుపోయిన వాళ్ళు ఏమంటే క్యాస్టవే అంటాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ద క్యాస్టవే వాజ్ డిప్రైవ్డ్ ఆఫ్ ఫుడ్ ఫర్ ఓవర్ 20 days. ఇక్కడ క్యాస్టవేకి ఏమైందంటే ఇక్కడ సో వాజ్ డిప్రైవ్డ్ ఆఫ్ ఫుడ్. డిప్రైవ్డ్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, ల్యాక్ ఆఫ్. డిప్రైవ్డ్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, ల్యాక్ ఆఫ్ ఫుడ్ ఫర్ ఓవర్ 20 days. సో 20 daysగా ఆయనకి ఫుడ్ లేదంట. అందుకని ఏం చేశాడు మనకి, సో ఆయనకి డైరెక్ట్గా సో ఫుడ్ తీసుకున్నారు కాబట్టి డైరెక్ట్గా ఏం చేశారంటే వీడ్స్ ద్వారా ఫుడ్ ఇచ్చారంట. సో మనకి కాజ్ అండ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, కాజ్ అండ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది కాబట్టి అలాంటి సెన్స్ ఏమొస్తుందో చూద్దాం. మనకి ఇక్కడ ఉంది, సో హ్యావింగ్ బీన్ డిప్రైవ్డ్ ఆఫ్ ఫుడ్ ఫర్ ఓవర్ అన్నాడు కదా, పాసిబిలిటీ ఉందా లేదా చూడండి మనకి. సో ఫర్ వచ్చిందా, ఫర్ వచ్చింది మనకి. సో ఫర్ కాబట్టి నెక్స్ట్ వచ్చి మనకి పాయింట్ ఆఫ్ టైమా, పీరియడ్ ఆఫ్ టైమా, పీరియడ్ ఆఫ్ టైం. ఇది మొత్తం పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి మనం ఇక్కడ పర్ఫెక్ట్ సెన్స్ యూజ్ చేయొచ్చు కదా, పీరియడ్ ఆఫ్ టైం ఏం మనం పర్ఫెక్ట్ సెన్స్ యూజ్ చేయొచ్చు. అది ఫస్ట్ పాయింట్. మనకి పీరియడ్ ఆఫ్ టైం వచ్చింది కాబట్టి ఏం చేయొచ్చు, మనం పర్ఫెక్ట్ సెన్స్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ సబ్జెక్ట్ రెండు సేమే కదా, ఇది కూడా క్యాస్టవేనే, ఇది కూడా క్యాస్టవేనే. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, సో సబ్జెక్ట్ కానీ రెండు సేమ్ వస్తే మనం ఏ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు, మనం పార్టిసిపుల్ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకుని మీకు ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ సేమ్ వస్తే, సో మనకి స్టార్టర్స్లో గుర్తుపెట్టుకోండి, స్టార్టర్స్లో సబ్జెక్ట్ కానీ సేమ్ వస్తే మీరు ఏం యూజ్ చేయొచ్చు అంటే మనకి రైట్, సో పార్టిసిపుల్స్ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు.
పార్టిసిపుల్. మీకు ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ సేమ్ వస్తే మనం ఏ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు, మనం పార్టిసిపుల్ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు. కాబట్టి మనకి ఏముంది, ఇక్కడ కూడా కదా క్యాస్ట్ అయిపోయినాయి, ఇక్కడ కూడా క్యాస్ట్ అయిపోయి కాబట్టి సబ్జెక్ట్ సేమ్ వచ్చింది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే పార్టిసిపుల్ కాన్సెప్ట్. అండ్ పార్టిసిపుల్ కాన్సెప్ట్ కాబట్టి ఏం చేయొచ్చు, సబ్జెక్ట్ తీసేసాం అనుకోండి, సబ్జెక్ట్ తీసేసి మనకి ఏమొచ్చింది వజ్ కాబట్టి మనకి వజ్కి ఐఎన్జీ యాడ్ చేయగలం, మనం వజ్కి ఐఎన్జీ యాడ్ చేయాలి. ఇక్కడ పాసిబిలిటీ ఉంది రైట్. సో క్యాస్ట్ అయిపోయి వజ్, ఇక్కడ మనకి సబ్జెక్ట్ తీసేసాం అనుకోండి, అప్పుడు ఇక్కడ వజ్ డిప్రైవ్డ్ అంటామా అని చెప్పాం. కాబట్టి వజ్ని ఏం చేయాలి, మనకి వజ్కి ఐఎన్జీ యాడ్ చేయాలంటే వజ్ ఏమైపోతుంది మనకి బీయింగ్, ఏమైపోతుంది మనకి బి, ఎందుకంటే వజ్కి మనం ఐఎన్జీ యాడ్ చేయలేం కాబట్టి ఏం చేయాలి బేస్ ఫామ్, వజ్కి బేస్ ఫామ్ ఏంటి మనకి బి, కాబట్టి బీయింగ్ డిప్రైవ్డ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు, బీయింగ్ డిప్రైవ్డ్. సో బీయింగ్ డిప్రైవ్డ్ అని చెప్పొచ్చు, లేదంటే ఏం చెప్పొచ్చు అంటే మనకి ఫర్ ఓవర్ 20 days ఉంది కాబట్టి పర్ఫెక్ట్ సెన్స్ యూజ్ చేయాలి. అప్పుడు ఏమైంది హ్యావింగ్ బీన్ అని చెప్పొచ్చు. అప్పుడు అంటే పాసిబిలిటీ ఇక్కడ మనకి ఏంటి బీయింగ్ డిప్రైవ్డ్ అని చెప్పొచ్చు, బీయింగ్ డిప్రైవ్డ్ అని చెప్పొచ్చు, లేదంటే ఇంకో పాసిబిలిటీ అయినా కూడా. సో ఫర్ ఓవర్ 20 days అంటే మనకి పర్ఫెక్ట్ సెన్స్ వచ్చింది కాబట్టి అది కూడా పార్టిసిపులే కదా, పర్ఫెక్ట్ అంటే మనకి హ్యావింగ్ బీన్ కూడా మనకి పర్ఫెక్ట్ పార్టిసిపులే కాబట్టి హ్యావింగ్ బీన్ అని చెప్పొచ్చు. సో హ్యావింగ్ బీన్ డిప్రైవ్డ్ అంటే ఈ 2 స్టేట్మెంట్స్ మనం ఏ విధంగా జాయిన్ చేయొచ్చు, బీయింగ్ డిప్రైవ్డ్తో జాయిన్ చేయొచ్చు, లేదంటే హ్యావింగ్ బీన్ డిప్రైవ్డ్తో స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి మనకి అలాంటి ఆప్షన్లు ఎక్కడ ఉన్నాయో చూద్దాం. లాజిక్ చెప్పింది అర్థమైందా మీకు ఎప్పుడైనా సరే. సో ఇలా మనకి స్టార్టర్స్ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు సో రెండింటిలో మనకి సబ్జెక్ట్ సేమ్ అయితే మనం ఏ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు, సబ్జెక్ట్ సేమ్ అయితే పార్టిసిపుల్ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు ఓకేనా. సో పార్టిసిపుల్ కాన్సెప్ట్ ఇస్ నథింగ్ బట్ ఒక సబ్జెక్ట్ తీసేస్తే మనకి ఏమైంది ఇక్కడ వెర్బ్తో స్టార్ట్ అయింది. సో వెర్బ్తో మనకి ఇప్పుడు డైరెక్ట్గా వెర్బ్తో మనం స్టార్ట్ చేయలేం. ఆ వెర్బ్ని ఏం చేయాలి మనకి V4 చేయాలి. అంటే మనకి సింగ్ ఈజ్ మై హాబీ అని చెప్పలేను, ఏమని చెప్పాలి నేను సింగింగ్ ఈజ్ మై హాబీ అని చెప్పాలి. అదేవిధంగా ఇక్కడ మనకి ద క్యాస్ట్ అవే ఉంది కదా. సో ఇప్పుడు క్యాస్ట్ అవే తీసేసి మనకి ఏమొచ్చింది వజ్తో మనం స్టార్ట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి అక్కడ సో వజ్ని ఐఎన్జీ చేయాలి. వజ్ని ఐఎన్ చేస్తే వజింగ్ ఉంటుందా, వజింగ్ అనే వర్డ్ ఉండదు. సో బేస్ ఫామ్ ఏంటి మనకి బి కాబట్టి బీయింగ్ డిప్రైవ్డ్. సో బీయింగ్ డిప్రైవ్డ్ అని తీసుకోవచ్చు, దట్ ఈస్ వన్ పాసిబిలిటీ. ఇంకో పాసిబిలిటీ కనుక ఏంది ఫర్ ఓవర్ 20 days అంటాం కాబట్టి అక్కడ ఏ సెన్స్ వచ్చేస్తుంది మనకి పీరియడ్ ఆఫ్ టైం వచ్చింది కాబట్టి పీరియడ్ ఆఫ్ టైం కానీ పాయింట్ ఆఫ్ టైం కానీ వచ్చేస్తే వెంటనే మనకి ఏమొచ్చేస్తుంది పర్ఫెక్ట్ సెన్స్ వచ్చేస్తుంది కాబట్టి యూ కెన్ యూజ్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్ ఆల్సో. ఇది మనకి ప్రెజెంట్ పార్టిసిపుల్, ఇది మనకి ఏంటి పర్ఫెక్ట్ పార్టిసిపుల్. కాబట్టి ఇక్కడ 2 పాసిబిలిటీస్ అంటే హ్యావింగ్ బీన్ డిప్రైవ్డ్ అని చెప్పొచ్చు, అంటే బీయింగ్ డిప్రైవ్డ్ అని చెప్పొచ్చు. మనకు ఉన్నాయో లేదో చూద్దాం. ఫస్ట్ మనకి ఏముంది హ్యావింగ్ బీన్ డిప్రైవ్డ్ కాబట్టి దిస్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ మన ఏముంది డిప్రైవింగ్ ఆఫ్ ఫుడ్ అంటామా, నో ఏముండాలి సో బీయింగ్ డిప్రైవ్డ్ ఆఫ్ ఫుడ్ లేదంటే సింపుల్గా డిప్రైవ్డ్ ఆఫ్ ఫుడ్ అని చెప్పొచ్చు, అంటే బీయింగ్ డిప్రైవ్డ్ అని చెప్పొచ్చు కానీ డిప్రైవింగ్ రాదు. సో డిప్రైవింగ్ ఈజ్ నాట్ పాసిబిలిటీ. సో బీయింగ్ డిప్రైవ్డ్ అని చెప్పొచ్చు, లేదంటే డిప్రైవ్డ్ అని చెప్పొచ్చు కానీ డిప్రైవింగ్ రాదు కాబట్టి దిస్ కెనాట్ ద పాసిబిలిటీ. నెక్స్ట్ ఏంది సిన్స్ ద క్యాస్ట్ అవే వాజ్ ఫెడ్ ఇంట్రావెనస్లో ది రీజన్ రివర్స్ అయిపోతుంది. ఇక్కడ సిన్స్ ఇప్పుడు ఏం చెప్పాలి, సిన్స్ తర్వాత రీజన్ చెప్పాలి, సిన్స్ తర్వాత రీజన్ చెప్పాలి. ఇక్కడ ఏం చెప్పాలి రిజల్ట్ చెప్పారు చూడండి. ఇక్కడ రెండింటిలో రిజల్ట్ ఏంది ఫస్ట్ వన్ రిజల్ట్ వాడికి వీన్స్ ద్వారా ఎందుకు ఫుడ్ ఇస్తున్నాడు, సో వాడు 20 days వాడికి ఫుడ్ లేదు కాబట్టి వాడికి వీన్స్ ద్వారా ఫుడ్ ఇస్తున్నాడు, అంటే ఇది రీజన్ ఇది రిజల్ట్. సో ఇప్పుడు కూడా మనకి సిన్స్తో ఏమి యూజ్ చేయాలి, మనకి రీజన్ యూజ్ చేయాలి. అంటే రీజన్ యూజ్ చేయాలి ఏం చేయాలి అక్కడ బీని యూజ్ చేయాలి, ఇక్కడ ఏమైంది అక్కడ ఏని యూజ్ చేశాడు కాబట్టి ఇది సో సిన్స్ తర్వాత రిజల్ట్ చెప్పకూడదు, సిన్స్ తర్వాత ఏం చెప్పాలి రీజన్ చెప్పాలి. కాబట్టి రిజల్ట్ చెప్పాడు కాబట్టి దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఒకవేళ అక్కడ రీజన్ చెప్పాడు అనుకోండి సిన్స్ ద క్యాస్ట్ అవే వాజ్ డిప్రైవ్డ్ ఆఫ్ ఫుడ్ ఫర్ ఓవర్ 20 days హీ వాజ్ ఫెడ్ ఇంటర్వెన్స్ అని చెప్తే కరెక్టే. ఇక్కడ రివర్స్ వచ్చింది కాబట్టి యూ కెనాట్ టేక్ దిస్ వన్. కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్, అంటే ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఏ. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఈజ్ వాట్ ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. సో లెట్ us start question number 10. మన క్వశ్చన్ నెంబర్ 10 మనకి డైరెక్షన్స్ చూద్దాం. డైరెక్షన్ మనకి ఏమున్నాయి, సెలెక్ట్ ద ఫ్రేజ్ ఆర్ కనెక్టర్స్ స్టార్టర్స్ ఫ్రమ్ ద గివెన్ 3 options which can be used to form a single sentence from the 2 sentences given below implying the same meaning as expressed in the statement సెంటెన్సెస్ ఓకేనా. సో మనకి ఏం చేయాలి మనకి సో 2 స్టేట్మెంట్స్ మనం జాయిన్ చేయాలి ఓకేనా. సో జాయిన్ చేద్దాం, ఎలా జాయిన్ చేయొచ్చు మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది ఇక్కడ హీ టోల్డ్ సపోర్టర్స్ నాట్ టు ఈజ్ అప్, దట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్. ఇక్కడ ఏముంది మనకి హీ ఈజ్ లీడింగ్ ఇన్ ద సో ప్రెసిడెన్షియల్ రేస్, దట్ ఈస్ ద సెకండ్ స్టేట్మెంట్. మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మనకి 2 స్టేట్మెంట్స్ కూడా ఏముంది మనకి సబ్జెక్ట్స్ ఏముంది హీ ఈజ్ అంట కదా, హీ ఈజ్ లీడింగ్ ఇన్ ద ప్రెసిడెన్షియల్ రేస్. ఇక్కడ ఏముంది సపోర్టర్స్ నాట్ టు ఈజ్ అప్. సో ఇక్కడ మనకి ఏముంది దీన్ని నాట్ టు ఉంది కాబట్టి దీన్ని ఏమనుకోవచ్చు మనం నెగిటివ్గా కన్సిడర్ చేయొచ్చు ఓకేనా. ఇక్కడ మనకి ఏముంది పాజిటివ్గా కన్సిడర్ చేయొచ్చు ఓకే. ఈజ్ లీడింగ్ ఇందని మనం ఏమనుకోవచ్చు లీడింగ్ అంటే ముందు ఉండే కదా, సో పాజిటివ్ అనుకోవచ్చు, మనకి ఏముంది నెగిటివ్ అనుకోవచ్చు. మనకైతే సో నెగిటివ్ పాజిటివ్ ఉంది కాబట్టి మనకి ఏం కనిపిస్తుంది మనకి కాంట్రాస్ట్. సో ఇది కాంట్రాస్ట్ కాబట్టి సో పాసిబిలిటీ మనకి ఏమైనా అలాంటి వర్డ్స్ ఏమైనా రావచ్చు. మనం చూద్దాం మనకి ఏముంది మనకి సో డిస్పైట్ ఆఫ్ లీడింగ్, మనకి డిస్పైట్ ఆఫ్ అంటే మనకి డిస్పైట్ వరకు కరెక్టే, డిస్పైట్ మనకి కాంట్రాస్టే కానీ ఎప్పుడు కూడా మనకి డిస్పైట్ ఆఫ్ ఉండదు, మనకి ఏముంటుంది ఇన్స్పైట్ ఆఫ్ ఉంటుంది కానీ డిస్పైట్ ఆఫ్ ఉండదు కాబట్టి దిస్ కెనాట్ బి ద ఆన్సర్ ఓకే. నెక్స్ట్ వన్ నెవర్ ద లెస్ హీ ఈజ్ లీడింగ్ ఇన్ ద అంటాము మనకి నెవర్ దస్ ఏంటి మనకి యాడ్వర్బ్, నెవర్ దస్ మనకి ఏంటి హౌఎవర్ కానీ ఓకే, హౌఎవర్ కానీ లేదంటే నెవర్ ద లెస్ కానీ ఓకే, హౌఎవర్ ఆర్ నెవర్దలెస్ ఈ రెండు మనకి ఏంటి యాడ్వర్బ్స్.
సో వీటిని మనం యాడ్వర్బ్స్ లాగానే యూజ్ చేయాలి, అంతేగాని వీటిని మనం కంజంక్షన్లా యూజ్ చేయకూడదు. కానీ ఇక్కడ నెవర్దెలెస్ని ఎలా యూజ్ చేసాం, మనం కంజంక్షన్లో యూజ్ చేసాం కాబట్టి దిస్ కెన్ నాట్ బి ద ఆన్సర్. నెక్స్ట్ మనకి ఏముంది, ఈవెన్ దో హీ ఈజ్ లీడింగ్. ఇక్కడ మాత్రం ఈవెన్ దో మనకి ఏంటి, దో కానీ ఈవెన్ దో కానీ డిస్పైట్స్గా దో కానీ ఈవెన్ దో కానీ మనకి ఏంటవి, సో కంజంక్షన్స్. కాబట్టి ఇక్కడ మనకి కంజంక్షన్గా యూజ్ చేస్తున్నాం. అక్కడ ఏముంది మనకి హీ ఈజ్ లీడింగ్, హీ సబ్జెక్ట్ ఈజ్ వెర్బ్, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ కాబట్టి ఇది ఒక ఒక క్లాస్లో ఉంది కాబట్టి మనకి కంజంక్షన్ యూజ్ చేయాలి కాబట్టి సరిపోయింది కదా. అంటే ఓన్లీ 3 మాత్రం మనకి కాంట్రాస్ట్ కన్వే చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఈవెన్ దో కంజంక్షన్ కాబట్టి గ్రామటికల్ స్ట్రక్చర్ కూడా సరిపోయింది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది మనకి ఓన్లీ 3. సో ఓన్లీ 3 ఎక్కడ వచ్చింది మనకి ఇక్కడ, సో దిస్ వన్ ఈజ్ ఓన్లీ 3. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 10 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, సో ఓన్లీ సి, దట్ ఈస్ ఆప్షన్ సి. లెట్ us go for the next question. Let us answer question number 11. Question number 11 ఏముంది ఇక్కడ, సో క్లైమేట్ సైంటిస్ట్ సే దట్ మెటలాజికల్ ఫ్యాక్టర్స్ ఆర్ ప్లేడ్. ఫస్ట్ అయితే మన డైరెక్షన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 11 డైరెక్షన్ మనకి సెంటెన్స్ కరెక్షన్ కదా, క్లియర్గా మనకి ఏం కనిపిస్తుంది, మనకి సెంటెన్స్ కరెక్షన్ కనిపిస్తుంది కాబట్టి ఆన్సర్ చేద్దాం. రైట్. సో క్లైమేట్ సైంటిస్ట్ సే దట్ మెటలాజికల్ ఫ్యాక్టర్స్ ఆర్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద హై పొల్యూషన్ లెవెల్స్ డిటెక్టెడ్ ఇన్ ద సిటీ. సో మనకి బోల్డ్ చేసిన పార్ట్ ఏముంది అక్కడ మనకి, రైట్. సో ఆర్ ప్లేడ్, మనకి ఆర్ ప్లేడ్ మనకి క్లియర్గా ఏం కనిపిస్తుంది, ఆర్ మనకి ఏంటి బీ ఫామ్, ఆర్ మనకి ఏంటి బీ ఫామ్ ప్లస్ ప్లేడెడ్ మనకి ఏంటి V3. మనకి బీ ఫామ్ ప్లస్ V3 ఉందంటే ఏ వాయిస్ మనకి అది ప్యాసివ్ వాయిస్. మనకి ప్యాసివ్ వాయిస్ రావాలా, యాక్టివ్ వాయిస్ రావాలా, యాక్టివ్ వాయిస్ రావాలి. ఎందుకు, క్లైమేట్ సైంటిస్ట్ సే దట్ సో మెటలాజికల్ ఫ్యాక్టర్స్, ఇది మనకి సబ్జెక్ట్. సో మెటలాజికల్ ఫ్యాక్టర్స్ ప్లేడ్ అండ్ ఇంపార్టెంట్. మనకి సో యాక్టివ్ వాయిస్ సెన్స్లో రావాలి కానీ ప్యాసివ్ వాయిస్లో రాకూడదు కాబట్టి ఆర్ ప్లేడ్ రాకూడదు. అంటే ఎందుకంటే బీ ఫామ్ ప్లస్ V3 రాకూడదు. ఇప్పటికి ఇంప్రూవ్మెంట్ చూద్దాం ఏముంది మనకి, కుడ్ హ్యావ్ ప్లేడ్, మనకి కుడ్ హ్యావ్ ప్లేడ్ ఉంది కదా, హ్యావ్ ప్లస్ V3 యాక్టివ్ వాయిస్ పాసిబిలిటీ. నెక్స్ట్ వన్ ఏముంది, విల్ టేక్ ప్లేయింగ్ అంటామా. సో మనకి క్లైమేట్ సైంటిస్ట్ సే దట్ సో మెటలాజికల్ ఫ్యాక్టర్స్ విల్, మనకి ఇక్కడ విల్ లైక్ ప్లేయింగ్ అంటామా. సో మనకి కంటెక్స్ట్ వైజ్ మనకి విల్ లైక్ ప్లేయింగ్ అని తీసుకోలేము. సో కాబట్టి నెక్స్ట్ మనకి ఏమైంది ఇక్కడ, ఇంకా ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేస్తున్నారా, ప్రెడిక్ట్ చేయట్లేదు కాబట్టి జరగవచ్చు అని చెప్తున్నాం కాబట్టి సో ప్రెడిక్ట్ కాదు ఇక్కడ మనకి. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ సో వర్బ్ ప్లేడ్ అంటామా, వర్బ్ ప్లేడ్ అంటే ఏమైంది మనకి బీ ఫామ్ ప్లస్ V3, బీ ఫామ్ ప్లస్ V3 మళ్ళీ ఏమైంది మనకి ప్యాసివ్ వాయిస్ కాబట్టి నిర్మించారు. నెక్స్ట్ ఏమైంది ఇక్కడ ప్లేయింగ్ మనకి ఏంటి V4 కదా, V4 రావాలంటే మనకి ఏం కాదు అక్కడ బీ ఫామ్ ఉండాలి. బీ ఫామ్ ఉంది మనకి. సో ఇక్కడ ఫ్యాక్టర్స్ కంటే ముందు ఏమైనా బీ ఫామ్ ఉందా, నో. కాబట్టి డైరెక్ట్గా మనకి V4 రాదు, డైరెక్ట్ మనకి V4 రాదు కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. కాబట్టి పాసిబిలిటీ ఇక్కడ మనకి సో కుడ్ హ్యావ్ ప్లేడ్, ఎందుకని ఇక్కడ విల్ లైక్ ప్లేయింగ్, లైక్ అనే వర్బ్ రాకూడదు మనకి, ఈ లైక్ అనే వర్బ్ రాకూడదు. ఓకేనా. సో లైక్ అనే వర్బ్ వస్తే మనకి ప్రిడిక్షన్ కాదు అది. సో లైక్ అనే వర్బ్ రాకపోతే మేబీ ప్రిడిక్షన్. సపోజ్ విల్ ప్లే అన్నాం అనుకోండి, విల్ ప్లే అంటే ప్రిడిక్షన్ అవుతుంది కానీ విల్ లైక్ ప్లేయింగ్ అంటే మనకి అది ప్రిడిక్షన్ కాదు కాబట్టి సో దిస్ కెనాట్ బి పాసిబుల్. అప్పుడు ఏముంది, కుడ్ హ్యావ్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్. కాబట్టి క్లైమేట్ సైంటిస్ట్ సే దట్ సో మెటలాజికల్ ఫ్యాక్టర్స్ కుడ్ హ్యావ్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద సో హై పొల్యూషన్ లెవెల్స్ డిటెక్టెడ్ ఇన్ ద సిటీ. అంటే ఈ లెవెల్స్, ఈ పొల్యూషన్ లెవెల్స్కి ఇది రీజన్ కావచ్చు అని చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ డిటెక్ట్ వచ్చింది, ఆల్రెడీ డిటెక్టెడ్, ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి మనకి విల్ యూజ్ చేయలేం. కాబట్టి మనకి పాస్ట్ టెన్స్లోనే యూజ్ చేయాలి. కాబట్టి పాస్ట్ టెన్స్లో యూజ్ చేయడం అక్కడ సో కుడ్ హ్యావ్. మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకునే స్ట్రక్చర్, మనకి ఎప్పుడైనా సరే వుడ్ కానీ కుడ్ కానీ షుడ్ కానీ, ఓకేనా, ప్లస్ హ్యావ్ ప్లస్ V3. సో ఈ స్ట్రక్చర్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే, రైట్, ఎప్పుడు యూజ్ చేస్తామంటే చూడండి మనకి సో ప్రెజెంట్ opinions about past actions. సో ఇప్పుడైనా మనకి ఈ స్ట్రక్చర్ కానీ, ఎప్పుడైతే ఏ స్ట్రక్చర్ మనకి వుడ్ కానీ కుడ్ కానీ షుడ్ కానీ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 అనే స్ట్రక్చర్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే, దేనికోసం యూజ్ చేస్తామంటే సో ప్రెజెంట్ ఒపీనియన్స్ అబౌట్ పాస్ట్ యాక్షన్స్. ఇది ఆల్రెడీ జరిగిపోయింది, పొల్యూషన్ లెవెల్స్ జరిగిపోయినాయి, దానికి రీజన్ ఏం కావచ్చు అని ఇప్పుడు మనం ప్రెజెంట్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. అప్పటికి ఏమొస్తుంది, ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒకవేళ మీకు ఈ స్ట్రక్చర్ కానీ తెలిస్తే దీన్ని డైరెక్ట్గా చేయొచ్చు, తెలియదు అనుకోండి ఏం చేయాలి, ఎలిమినేషన్ చేయాలంటే ఇక్కడ విల్ వస్తుందా లైక్ వస్తుందా ఇవన్నీ మనం చూసుకోవాలి. ఇది విల్ లైక్ అని మనకి ప్రెడిక్ట్ కాదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసుకోవడానికి మనకి వర్క్ కాదు, ఇవన్నీ సో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవన్నీ యూజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి స్ట్రైట్ అవే మీకు ఇది ఒకటి గుర్తుంది అనుకోండి, డైరెక్ట్ మీరు తీసుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 11 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. Let us answer question number 12. Okay, so question number 12 మనకి ఏముందో చూడండి. మనకి economists have predicted that the country's economic growth falls low to 8% this year. ఓకే, ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ మనకి, ఎకనామిక్స్ గురించి మాట్లాడుతూ హ్యావ్ ప్రిడిక్టెడ్. సో ప్రిడిక్ట్ చేశారంటే అక్కడ సో ప్రిడిక్షన్ కదా, ప్రిడిక్షన్ మనకి ఫాల్స్ వస్తుందా, నో. నార్మల్గా మనకి ప్రిడిక్షన్కి మనకి ఏం యూజ్ చేస్తాం, ఫ్యూచర్ టెన్స్ యూజ్ చేస్తాం కానీ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తామా, నో. కాబట్టి మనకి ప్రెజెంట్ టెన్స్ రాదు కాబట్టి ఆప్షన్లో చూద్దాం. ఆప్షన్ మనకి ఏ పాసిబిలిటీ ఉంది, రైట్. సో ఫాలింగ్ అంటామా, ఫాలింగ్ రావాలంటే మనకి ఏం రావాలి, సో బీ ఫామ్ రావాలి. అక్కడ బీ ఫామ్ ఏమీ లేదు కాబట్టి యూ కెనాట్ టేక్ దిస్ వన్. నెక్స్ట్ వన్ ఏముంది మనకి ఫెల్ మనకి ఏంటి V2 కదా. సో నార్మల్గా ఈ 2 వెబ్స్ ఉంటాయి, ఏంటంటే మనకి ఫెల్ fallen, దిస్ ఈజ్ వన్. ఇంకోటి మనకి ఏంటి ఫెల్డ్, దిస్ ఈజ్ అనదర్ వన్, రైట్. ఫెల్ fallen,
ఫెల్డ్ మనకి ఈ ఫాల్ మనకి ఏంటి, మనకి ఇది ట్రాన్సిటివ్, సో ఇంట్రాన్సిటివ్. మనకి ఏ వర్బ్ ఇది, మనకి ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఇది మనకి ఏంటిది, సో ట్రాన్సిటివ్ వర్బ్. మనకి సో ఫెల్ మనకి ఏంటి ట్రాన్సిటివ్ అంటే మనకి ఆబ్జెక్ట్ ఉంటే ఇది యూజ్ చేస్తాం, ఆబ్జెక్ట్ లేకపోతే ఇది యూజ్ చేస్తాం. సపోజ్ ఒక ట్రీ ఉందనుకోండి, ట్రీని పడగొట్టని ఏమంటామంటే ఫెల్ అంటాం, ఫెల్లింగ్ ట్రీస్ అంటాం. అక్కడ మనం పడిపోయామనుకుని ఏమంటాం, ఫాల్ అంటాం. సో ఇంట్రాన్సిటివ్ అయితే ఫాల్, సో ట్రాన్సిటివ్ అయితే ఫెల్. మనకి ఏమొచ్చింది, మనకి 2 వచ్చిందా, 2 వచ్చింది మనకి ఏంటి ఇక్కడ, సో ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్, ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఇంట్రాన్సిటివ్ కాబట్టి ఏం తీసుకోవాలి, ఫాల్. సో కాబట్టి ఫెల్ అని మనకి ఏమైపోతుంది, ఇక్కడ మనకి V2, ఎందుకంటే ఇక్కడ ఫెల్ అనేది V2, ఇక్కడ మనకి ఫెల్ అని మనకి ఏంటి V1. సో ఇక్కడ V1 ఇది V2 కాబట్టి ఇక్కడ దీన్ని V1 అనుకున్నాం అనుకోండి, పాసిబిలిటీ ఉండే ఛాన్స్ ఉంది. అక్కడ V2 కదా, కాబట్టి దీన్ని ఏం చేయాలి, మనం ఎలిమినేట్ చేయాలి, రైట్. సో మనకి ఏం కావాలి, ఇక్కడ ఫ్యూచర్ కావాలి కాబట్టి పాస్ట్ రాకూడదు కాబట్టి ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ మనం ఇక్కడ విల్ ఫాల్, లేదా డైరెక్ట్గా సో V1 అయినా కానీ మనకి ఏం రాకూడదు, V1 రాకూడదు కదా, ప్రెజెంట్ టెన్స్ రాకూడదు కదా, ఫ్యూచర్ రావాలి కాబట్టి స్ట్రైట్ అవే మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఏముంది, విల్ ఫాల్, మనకు కావాల్సిన మనకి ఏంటి, విల్ ఫాలే కదా, కాబట్టి డైరెక్ట్ స్ట్రైట్ అవే మనం ఏం చేయాలంటే ఆప్షన్ సీన్ తీసుకోవచ్చు. ఎలిమినేషన్ చేయాలంటే ఇవన్నీ తెలియాలి, ఎలిమినేషన్ చేయాలంటే ఇవన్నీ తెలియాలి, లేదా డైరెక్ట్గా ఏం చేయొచ్చు, ఇక్కడ సో విల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఉంది ఫాల్ అని వస్తుందా, V3 కదా ఫాల్. సో V3 కాబట్టి మనం ఏం చేయొచ్చు, మనం డైరెక్ట్గా హ్యాజ్ ఉంటేనే మనకి V3 వస్తుంది, అక్కడ హ్యాజ్ లేదు కదా, లేదంటే హ్యావ్ ఫార్మ్స్ ఏమి లేవు కదా, హ్యావ్ ఫార్మ్స్ ఏమీ లేవు కాబట్టి మనం V3ని తీసుకోలేము, కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయాలి. సో ఆన్సర్ ఏమవుతుంది, మనకి సి. అంటే దీన్ని ఏం చేయొచ్చు, మనకి ప్రెడిక్షన్ కాబట్టి డైరెక్ట్గా మనం ఏం తీసుకోవచ్చు, ఫ్యూచర్ టెన్స్ తీసుకోవచ్చు, సింపుల్ ఫ్యూచర్ కాబట్టి ఆప్షన్ సి అని చేసేయచ్చు, లేదంటే ఎలిమినేషన్లో చేయాలి. మీరు ఎలిమినేషన్లో చేసినా మీరు డైరెక్ట్గా చేసిన మన ఆన్సర్ ఏం రావాలి, సి రావాలి. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. So 13, okay. So 13 మనకి ఏం రావచ్చు ఇక్కడ, they would have been appreciated your efforts if you had informed them, okay. మనం చూద్దాం అక్కడ మనకి ఏం రావాలి, ఇక్కడ రైట్. ఇక్కడ ఏమొచ్చింది, మనకి ఇఫ్ కండిషన్ వచ్చింది కదా. సో నార్మల్గా మనకి ఇఫ్ కండిషన్ వచ్చింది మనకి, సో పాసిబిలిటీ చెప్తాం చూడండి, రైట్. సో పాసిబిలిటీ మనకి ఏంటి, ఇక్కడ ఇఫ్ క్లాజ్ ఉంటుంది, ఓకే, మెయిన్ క్లాజ్ ఉంటుంది, ఓకే. ఇఫ్ క్లాజ్ మెయిన్ క్లాజ్, ఇఫ్ క్లాజ్ మనకి V1 వచ్చింది అనుకోండి, V1. సో మెయిన్ క్లాజ్ మనకి ఏం రావచ్చు, V1 రావచ్చు, ఓకే. ఇఫ్ క్లాజ్ మనకి V1 వచ్చింది అనుకోండి, మెయిన్ క్లాజ్ మనకి ఏం రావచ్చు, విల్ ప్లస్ V1 రావచ్చు, విల్ ప్లస్ V1. ఇఫ్ క్లాజ్ మనకి V2 వచ్చింది అనుకోండి, మెయిన్ క్లాజ్ మనకి ఏం రావచ్చు, వుడ్ ప్లస్ V1 రావచ్చు. ఇఫ్ క్లాజ్ మనకి హ్యాడ్ ప్లస్ V3 వచ్చింది అనుకోండి, హ్యాడ్ ప్లస్ V3. మెయిన్ క్లాజ్ మనకి ఏం రావచ్చు, వుడ్ హ్యావ్ ప్లస్ V3 రావచ్చు, వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఇవి ఎప్పుడు కూడా మీకు గుర్తుండాలి, ఓకేనా. సో ఇఫ్ క్లాజ్లో మనకి V1 వస్తే మెయిన్ క్లాజ్లో ఏం రావచ్చు, V1 రావచ్చు. ఇఫ్ క్లాజ్లో V1 వస్తే మెయిన్ క్లాజ్ మనకి ఏం రావచ్చు, విల్ ప్లస్ V1 రావచ్చు. ఇఫ్ క్లాజ్లో V2 వస్తే మెయిన్ క్లాజ్ మనకి ఏం రావచ్చు, వుడ్ ప్లస్ V1 రావచ్చు. ఇఫ్ క్లాజ్లో హ్యాడ్ ప్లస్ V3 ఉంటే మెయిన్ క్లాజ్ మనకి ఏం రావచ్చు, వుడ్ హ్యావ్ ప్లస్ V3 రావచ్చు, రైట్. సో మరి దీన్ని ఏమంటామంటే జీరో కండిషన్ అంటాం, దీన్ని ఏమంటామంటే ఫస్ట్ కండిషన్ అంటాం, దీన్ని ఏమంటామంటే సెకండ్ కండిషన్ అంటాం, దీన్ని ఏమంటామంటే థర్డ్ కండిషన్. జీరో కండిషన్, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్. మొత్తానికి మనకి ఏమైంది ఇక్కడ, ఇఫ్ యూ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ మనకి ఏమొచ్చింది, మనకి హ్యాడ్ ప్లస్ V3 వచ్చింది కదా. ఇక్కడ మనకి హ్యాడ్ ప్లస్ V3 వస్తే, ఇఫ్ క్లాజ్లో హ్యాడ్ ప్లస్ V3 వస్తే మెయిన్ క్లాస్ ఏం రావాలి, మనకి వుడ్ హ్యావ్ ప్లస్ V3 రావాలి. అది యాక్టివ్ వాయిస్ అయితే వుడ్ హ్యావ్ ప్లస్ V3, ప్యాసివ్ వాయిస్ అయితే వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ V3. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ వుడ్ హ్యావ్ ప్లస్ V3 కదా, ఇక్కడ వుడ్ హ్యావ్ ప్లస్ V3 వచ్చింది కదా, వుడ్ హ్యావ్ ప్లస్ V3 వచ్చింది కానీ నెక్స్ట్ ఏం వచ్చింది, మనకి బీన్. మనకి బీన్ అనకి ఏంటి, బీ ఫామ్, బీన్ అనకి ఏంటి, బీ ఫామ్. సో బీ ఫామ్ ప్లస్ V3 ఏమవుతుంది, మనకి ఇది ప్యాసివ్ వాయిస్. సో బీ ఫామ్ ప్లస్ V3 ఏమైంది, ప్యాసివ్ వాయిస్. ఇప్పుడు ఏమైపోతుంది, మనకి ఇది ప్యాసివ్ వాయిస్. ఇక్కడ యాక్టివ్ వాయిస్ రావాలా, ప్యాసివ్ వాయిస్ రావాలా, దే కదా, దే సబ్జెక్ట్, దే అప్రిషియేట్. సో ఎవరు ఎఫర్ట్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరు ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేస్తున్నారు. కాబట్టి అది యాక్టివ్ వాయిస్లో చెప్పాలా, ప్యాసివ్ వాయిస్లో చెప్పాలా, యాక్టివ్ వాయిస్లో చెప్పాలి. ఇక్కడ ఏమవుతుంది, మనకి ప్యాసివ్ వాయిస్ కాబట్టి దిస్ కెన్ నాట్ బి ద ఆన్సర్. సో ఇది కాదంటే ఇంకా పాసిబిలిటీ ఏంటి, వుడ్ హ్యావ్ అప్రిషియేట్, అది ఒకటే పాసిబిలిటీ కదా. అది ఎక్కడ ఉందో చూడండి, అది ఎక్కడ మనకి వుడ్ హ్యావ్ అప్రిషియేటెడ్. ఇక్కడ మనకి వుడ్ హ్యావ్ అప్రిషియేట్ ఉంది, ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది మనకి ఆఫ్ వచ్చింది కదా, రాదు ఇక్కడ వుడ్ హ్యావ్ అప్రిషియేట్. మనకి ఆప్షన్ ఏ కదా. సో ఆప్షన్ ఏలో మాత్రం మనకి ఏముంది, వుడ్ హ్యావ్ అప్రిషియేట్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ వుడ్ బి అప్రిషియేట్ ఏమైపోతుంది, బీ ఫామ్ ప్లస్ V3 ప్యాసివ్ వాయిస్, హ్యావ్ బీన్ ప్లస్ V3 ప్యాసివ్ వాయిస్. కాబట్టి ఇవన్నీ ఎలిమినేట్ చేసి మనకి ఏం మిగిలింది, ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 13 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. Let us go for the next question. So let us answer question number 14, okay. So question number 14 ఏం రావాలి చూడండి ఇక్కడ. So your suggestion is no different from the other employees, okay. ఇప్పుడు మనం చూద్దాం, ఇప్పుడు క్లియర్గా మనకి ఏం కనిపిస్తుంది, ఇక్కడ మనకి బోల్డ్ ఎక్కడ ఉండాలి, ఇక్కడ బోల్డ్, ఇక్కడ మనకి ప్రింటింగ్ పడలేదు, ఇక్కడ మనకి ఏం రావాలి ఇక్కడ. సో ఇక్కడ నో డిఫరెంట్ ఫ్రమ్ ద, సో నో డిఫరెంట్ ఫ్రమ్ ద, ఇది మనకి ఏముండాలి, అక్కడ మనకి బోల్డ్ ఉండాలి, ఓకే. సో మనకి ఇక్కడ చూద్దాం, ఇది బోల్డ్ ఉండాలి, యాక్చువల్గా బోల్డ్ లేదు, ఓకే. సో యువర్ సజెషన్ ఈజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ ఎంప్లాయీస్, ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ నో డిఫరెంట్ ఫ్రమ్ ద అన్నప్పుడు మనకి క్లియర్గా ఏం కనిపిస్తుంది, ఇక్కడ మనకి డిఫరెంట్ కంపేర్ చేస్తాం కదా. సో కంపారిజన్ మనకి తెలుస్తుంది, కంపారిజన్.
ఇది మీరు అబ్జర్వ్ చేయాలి, ఓకేనా. సో కంపారిజన్ అబ్జర్వ్ చేయాలి. సో కంపారిజన్ వచ్చింది కాబట్టి కాన్సెప్ట్స్ అన్నీ వస్తాయి. మనకి ఎవరెవరిని కంపేర్ చేస్తున్నాం అబ్జర్వ్ చేద్దాం. రైట్, ఎవరిని కంపేర్ చేస్తున్నాం ఇక్కడ మనకి యూనా లేదంటే ఎవరు సజెషన్స్నా, సజెషన్ని ఇటువైపు ఎవరిని కంపేర్ చేస్తున్నాం, సజెషన్ కంపేర్ చేస్తున్నాం. ఇటువైపు ఎవరిని కంపేర్ చేస్తున్నాం చూడండి, అదర్ ఎంప్లాయీస్. ఎవరిని కంపేర్ చేస్తున్నాము, అదర్ ఎంప్లాయీస్. ఇటువైపు ఎవరిని కంపేర్ చేస్తున్నాం, సజెషన్ కంపేర్ చేస్తున్నాం. ఇటువైపు ఎవరిని కంపేర్ చేస్తున్నాం, అదర్ ఎంప్లాయీస్. ఒక సజెషన్ని ఒక ఎంప్లాయీతో కంపేర్ చేయొచ్చా, చేయకూడదు. ఇప్పుడు కూడా మనం కంపేర్ చేస్తున్నామంటే సో ఈక్వల్గా ఉండాలి అవి. ఇటువైపు సజెషన్ అయితే అటువైపు కూడా ఏం కావాలి, సజెషనే కావాలి. ఇటువైపు ఎంప్లాయీస్ అయితే అటువైపు కూడా ఏం కావాలి, ఎంప్లాయీసే కావాలి. కానీ ఇటువైపు సజెషన్ అటువంటి ఎంప్లాయీస్ ఉండకూడదుగా, కాబట్టి ఇది మిస్టేక్. దీన్ని ఎలా కరెక్ట్ చేయొచ్చు, ఇటువైపు సజెషన్ కాబట్టి అటువైపు కూడా ఏం కావాలి, మనకి సజెషన్సే కావాలి. దాన్ని ఎలా చేస్తామంటే ఒక లాజిక్ చెప్తాం చూడండి. సపోజ్ ఇలా ఉందనుకోండి, ఒక మనకి ఒక స్టేట్మెంట్ ఎలా ఉందంటే సింపుల్ స్టేట్మెంట్, ద క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ కూలర్ దాన్ వైజాగ్ అన్న అనుకోండి నేను, ఓకేనా. ద క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ కూలర్ దాన్ వైజాగ్ అన్నప్పుడు ఇప్పటికి ఏముంది, కూలర్ దాన్ కాబట్టి కంపారిజన్. ఎవరిని కంపేర్ చేస్తున్నాను ఇక్కడ నేను, క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్నా క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్. ఇటువైపు ఎవరిని కంపేర్ చేస్తున్నాను, హైదరాబాద్ యొక్క క్లైమేట్ని కంపేర్ చేస్తున్నాను. కానీ ఇటువైపు ఎవరిని కంపేర్ చేస్తున్నాను, వైజాగ్ని కంపేర్ చేస్తున్నాను. సో హైదరాబాద్ క్లైమేట్ని మనం వైజాగ్తో కంపేర్ చేయొచ్చా, చేయకూడదు. సో హైదరాబాద్ని కంపేర్ చేయొచ్చు వైజాగ్తో, కానీ హైదరాబాద్ యొక్క క్లైమేట్ని వైజాగ్ యొక్క సో రైట్. సో దీన్ని ఇక్కడ ఏమంటాం, క్లైమేట్తో మాత్రమే కంపేర్ చేయాలి. కాబట్టి ఇక్కడ వైజాగ్ని కంపేర్ చేయకూడదు, వైజాగ్ యొక్క క్లైమేట్. కాబట్టి ఇక్కడ ఏం రావాలి, దాన్. సో ఏం చెప్పొచ్చు, ద క్లైమేట్ ఆఫ్ ద హైదరాబాద్ ఈజ్ కూలర్ దాన్ ఏం చెప్పాలి, ద క్లైమేట్ ఆఫ్ వైజాగ్. ఓకే, ద క్లైమేట్ ఆఫ్ వైజాగ్. సో ఏం చేయాలి మనకి, ఇటువైపు ఏం కంపేర్ చేయాలి, ద క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ కూలర్ దాన్ ద క్లైమేట్ ఆఫ్ వైజాగ్. అలా చెప్తే కరెక్ట్. కానీ ఇక్కడ మన ప్రాబ్లం ఏంటి, ఇక్కడ మనకి ఆల్రెడీ మనం ఏం చేసాము, ఒక స్టేట్మెంట్లో ఒకసారి మనం క్లైమేట్ అని యూజ్ చేసామా, ఆల్రెడీ ఒక నౌన్ యూజ్ చేసామంటే మళ్ళీ అదే స్టేట్మెంట్లో మళ్ళీ ఆ నౌన్ రిపీట్ అవుతుందా, రిపీట్ అవ్వకూడదు. ఏం యూజ్ చేయాలి, ప్రొనౌన్ యూజ్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి నౌన్ యూజ్ చేసామంటే నెక్స్ట్ టైం ఏం యూజ్ చేయాలి, మనం ప్రొనౌన్ యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనకి క్లైమేట్ అని యూజ్ చేయకూడదు, క్లైమేట్ అని యూజ్ చేయకూడదు. కాబట్టి క్లైమేట్ ప్లస్ మనకి ఏం రావాలి, ప్రొనౌన్ రావాలి. ప్రొనౌన్ అనేది మనకి క్లైమేట్ కాబట్టి ఇట్ అంటామా, ఇట్ అనలేము. సో మనం దేని గురించి మాట్లాడుతున్నాం, డెమోన్స్ట్రేషన్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఏం రావాలి ఇక్కడ, సో దట్ రావాలి. కాబట్టి ఏమైతే మనకి దట్ ఆఫ్ అర్థమైంది. అప్పుడు మనకి ఏమొస్తుంది, ద క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ కూలర్ దెన్ దట్ ఆఫ్ వైజాగ్. ఇప్పుడు మనకి ప్రాపర్గా ఉందా లేదా. సో ఇలా మనకి ఇప్పుడు కూడా కంపారిజన్ అనేది సో క్లియర్గా ఉండాలి. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం సజెషన్ కంపేర్ చేస్తున్నాం. ఇటువైపు ఎవరిని కంపేర్ చేస్తున్నాం, ఎంప్లాయీస్ని. అలా చేయకూడదు కదా, ఇటువైపు కూడా ఎవరిని కంపేర్ చేయాలి, మనకి సజెషన్నే కంపేర్ చేయాలి. అలాంటప్పుడు ఏం చేయాలి అక్కడ, సో యువర్ సజెషన్ ఈజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ ద సజెషన్స్ ఆఫ్ అదర్ ఎంప్లాయీస్ అని చెప్పాలి. యువర్ సజెషన్ ఈజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ ద ఏం చెప్పాలి, నో డిఫరెంట్ ఫ్రమ్ ద సజెషన్ ఆఫ్ అదర్ ఎంప్లాయీస్. అప్పుడు ఏమైంది, ఇక్కడ మళ్ళీ ఒకసారి సజెషన్ యూజ్ చేస్తాం కదా, ఇంకోసారి సజెషన్ యూజ్ చేస్తామా, చేయము. అప్పుడు ఏమంటామంటే ఇక్కడ సజెషన్ ప్లేస్లో ఇక్కడ ఏం చేస్తాం, దట్ యూజ్ చేస్తాం కదా, ఇక్కడ కూడా ఏం చేస్తాం మనం, దట్ యూజ్ చేస్తాం, దట్ ఆఫ్ అదర్ ఎంప్లాయీస్. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఏముండాలి, మనకి దట్ ఆఫ్ ఉండాలి. దట్ ఆఫ్ ఉంటేనే మనకి కరెక్ట్. కాబట్టి ఆప్షన్లో అబ్జర్వ్ చేయండి, ఆప్షన్లో ఎక్కడైతే దట్ ఆఫ్ ఉంటుందో అదే మీ ఆన్సర్. రైట్, ఎక్కడ ఉంది మనకి ఇక్కడ, సో నాట్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్. ఇక్కడ ఉందా లేదా, ఇక్కడ ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది మనకి సి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 14 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. So let us answer question number 15. మనకి ఇది కూడా మనకి ఏంటి మనకి, సో రైట్. సో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కాబట్టి డైరెక్ట్గా చేద్దాం. ఓకే, మనకి ఏమని చూడండి, ద గ్లోబల్ ఎకానమీ హ్యాస్ లిటిల్ బ్రైటర్ స్పాట్స్ విత్ ఓన్లీ అమెరికా అండ్ చైనా యాడింగ్ ఏ సబ్స్టాన్షియల్ అమౌంట్ టు గ్లోబల్ జీడిపి. ఓకే, సో ద గ్లోబల్ ఎకానమీ హ్యాస్ లిటిల్ బ్రైటర్ స్పాట్స్ విత్ ఓన్లీ అమెరికా అండ్ చైనా యాడింగ్ ఏ సబ్స్టాన్షియల్ సో అమౌంట్ టు గ్లోబల్ జీడిపి అంటున్నాం. రైట్, చూడడానికి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఏముంది, లిటిల్ యూజ్ చేస్తాం, ఇక్కడ ఏముంది, స్పాట్స్ ఉన్నాయి. లిటిల్ స్పాట్స్ అంటామా. సో నార్మల్గా ఇది కౌంటబుల్ అన్కౌంటబుల్ స్పాట్స్ అని మనకి ప్లూరల్. స్పాట్స్ మనకి ఏంటి, ప్లూరల్. సో ప్లూరల్ కాబట్టి ఏమైతే మనకి ఇది కౌంటబుల్. సో కౌంటబుల్కి ఎప్పుడు మనకి లిటిల్ యూజ్ చేస్తామా, మనకి 2 ఉంటాయి. ఏంటవి, లిటిల్ ఒకటి, ఫ్యూ ఒకటి. ఓకే, సో లిటిల్ అనేది అన్కౌంటబుల్తో యూజ్ చేస్తాం, లిటిల్ అన్కౌంటబుల్తో యూజ్ చేస్తాము. ఫ్యూ దేంతో యూజ్ చేస్తాం, మనం కౌంటబుల్తో యూజ్ చేస్తాం. సో కౌంటబుల్ అయితే ఫ్యూ యూజ్ చేస్తాము, అన్కౌంటబుల్ అయితే లిటిల్ యూజ్ చేస్తాము. ఇది స్పాట్స్ కదా, కౌంటబుల్ కదా, కాబట్టి మనకి ఏం రాకూడదు, లిటిల్ రాకూడదు. అంటే ఇచ్చిన సో స్టేట్మెంట్ అనేది మిస్టేక్ ఉంది, దానికి ఏం కావాలి, ఇంప్రూవ్మెంట్ కావాలి. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. రైట్, ఆప్షన్ మనకి ఏముంది ఇక్కడ, సో ద గ్లోబల్ ఎకానమీ హ్యాస్ బ్రైటెండ్ స్పాట్స్ అంటామా, నో. హ్యాస్ బ్రైటెండ్ స్పాట్స్ విత్ ఓన్లీ అంటామా, దిస్ ఈజ్ రిడిక్యులస్. ఓకేనా. సో మీనింగ్ ఏమొచ్చిందంటే ఎకానమీ సో స్పాట్స్ని బ్రైట్ చేసిందంటే మీనింగ్ వచ్చేస్తుంది. కాబట్టి యూ కెనాట్ టేక్ దిస్ వన్. ఓకే, నెక్స్ట్ వన్. రైట్, హ్యాస్ ఎందుకంటే మనకి నెగిటివ్ రావాలి కదా, ఎందుకంటే ఇక్కడ మనకి ఈ ఓన్లీ అనేది క్లూ. మనకి ఏంటి ఇక్కడ ఓన్లీ, మనకి ఓన్లీ కానీ గుర్తుపెట్టుకోండి. రైట్, ఓన్లీ కానీ మియర్ కానీ
ఓన్లీ మియర్ మనకి ఏం చెప్తాయంటే సో నెగిటివ్ ఆస్పెక్ట్ ఇస్తాయి ఓకేనా. ఓన్లీ ఇంకా మియర్ ఏం చెప్తాం ఇక్కడ నెగిటివ్ ఆస్పెక్ట్ ఇస్తాయి కాబట్టి ఆ నెగిటివ్ ఆస్పెక్ట్ కన్వే కావాలి. ఒకవేళ బ్రైటెడ్ స్పాట్ అన్నాం అనుకోండి నెగిటివ్ ఆస్పెక్ట్ కన్వే కావాలి, ఖచ్చితంగా ఏం కావాలి ఆ నెగిటివ్ ఆస్పెక్ట్ కన్వే కావాలి, మియర్ కానీ ఓన్లీ కానీ. మనకి చూడండి ఏముందో నో, మనకి నో ఉంది నో, మన ఫ్యూ అంటామా ఫ్యూ బ్రైట్నింగ్ స్పాట్స్ అంటామా, బ్రైట్నింగ్ స్పాట్స్ అనేది ఉండదు మనకి. ఉంది సో బ్రైట్నింగ్ స్పాట్స్ అనేది తప్పు కాబట్టి ఇక్కడ సో ఫ్యూ బ్రైట్నింగ్ స్పాట్స్ రాకూడదు కాబట్టి అది కాకుండా మనకి సో ఫ్యూ చెప్పేసాం అనుకోండి మీనింగ్ ఏమిటంటే నో బ్రైటింగ్ స్పాట్స్ అని మీనింగ్ వస్తుంది. అక్కడ నో బ్రైట్ స్పాట్స్ అంటాం కానీ బ్రైటెస్ట్ అంటాం కానీ బ్రైటనింగ్ అని చెప్పకూడదు. బ్రైట్నింగ్ అంటే ఏమైపోతుంది అక్కడ అవి ఆ స్పాట్సే బ్రైట్ చేస్తున్నాయని మీనింగ్ వచ్చేస్తుంది. ఎలా అంటే సపోజ్ ఎలా ఉందనుకోండి రైట్, సింగింగ్ అన్నాం అనుకోండి, సింగ్ అంటే మీనింగ్ సింగింగ్ బర్డ్ అన్నాం అనుకోండి, సింగింగ్ బర్డ్ అంటే మీనింగ్ ఇక్కడ ఈ బర్డ్ ఏం చేస్తుంది సింగ్ చేస్తుంది, ఆ బర్డే పాట పాడుతుంది అని మీనింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఏముంది సో బ్రైటనింగ్ స్పాట్స్ అని అనుకోండి, ఆ స్పాట్సే బ్రైట్ చేస్తేనే మీనింగ్ వచ్చేస్తుంది, ఆ మీనింగ్ ఇక్కడ వస్తుందా రాదు కదా, అందుకని బ్రైటనింగ్ స్పాట్స్ తీసుకోకూడదు. సింగింగ్ బర్డ్ అంటే ఆ బర్డే పాట పాడుతుంది, ఇక్కడ బ్రైటనింగ్ స్పాట్స్ అంటే ఆ స్పాట్స్ బ్రైట్ చేస్తున్నాయని మీనింగ్ వచ్చేస్తుంది. అలా చేస్తున్నాయా అలా చేయవు కాబట్టి దిస్ కెనాట్ బి ద ఆన్సర్. సో రిమైనింగ్ ఏంటంటే ఇక్కడ నో బ్రైటర్ స్పాట్ ఇంకా మనకి నో బ్రైట్ స్పాట్స్. సో నార్మల్గా మనం ఏం చేస్తాం ఇక్కడ మనకి కంపేర్ ఇక్కడ సో కొన్నిసార్లు మనం ఏముంటుందంటే సో ఇంప్లైడ్ అంటాం, ఏమంటాం మనం ఇంప్లైడ్ కంపారిజన్ అంటాం. సో ఇంప్లైడ్ కంపారిజన్, ఇక్కడ ఇంప్లైడ్ కంపారిజన్ మీనింగ్ ఇక్కడ మనకి సో ఇంప్లైడ్ అంటే మనకి స్పెసిఫిక్గా అక్కడ కంపారిజన్ ఉందని చెప్పకపోయినా కానీ అక్కడ ఏముంటుంది మనకి కంపారిజన్ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే ఇంప్లైడ్ కంపారిజన్ అంటాం ఓకేనా. ఇక్కడ కూడా ఏం జరిగిందంటే ఇంప్లైడ్ కంపారిజన్ ఉంది కాబట్టి మనకి ఏం రావాలి బ్రైట్ రాకూడదు, ఏం రావాలి మనకి బ్రైటర్ రావాలి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి బి. సో బ్రైట్ ఉంది ఇక్కడ మనకి బ్రైట్ ఉంది కాబట్టి ఏం తీసుకున్నాం కూడా బ్రైట్. ఇప్పుడు ఏమైంది ద గ్లోబల్ ఎకానమీ హ్యాస్ నో బ్రైటర్ స్పాట్ విత్ ఓన్లీ అమెరికా అండ్ చైనా యాడింగ్ ఎ సబ్స్టాన్షియల్ అమౌంట్ టు గ్లోబల్ జీడిపి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి బి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 15 our answer is what? Option B. Let us go for the next question. So let us answer from question number 16 to 20. మనకి 16 to 20 ఏమైనా ఉన్నాయి కదా. సో సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ ఒక 6 స్టేట్మెంట్స్ ఉన్నాయి, వాటిని బేస్ చేసుకుని ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఆ 6 స్టేట్మెంట్స్ మనం ఆర్డర్లో అరేంజ్ చేద్దాం, ఆ తర్వాత ఒకేసారి ఆ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేద్దాం ఓకేనా రైట్. సో మనకి ఏ నుంచి ఎఫ్ చూద్దాం రైట్. ఏ నుంచి మనకి ఎఫ్ ఏమైనా చూడండి. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ఫర్ ద స్ట్రీట్ స్మార్ట్ విత్ ఏ ఫ్లేర్ ఫర్ సమ్ అడ్వెంచర్ ఇన్ పబ్లిక్ లైఫ్ ఓకేనా. మనకి ఇట్ తెలియదు కదా మనకి ప్రొనౌన్తో స్టార్ట్ అయింది కాబట్టి ఆ ఇట్ ఏంటో తెలియదు, ఇంకేముంది ఇట్ ఈస్ ఫర్ ద స్ట్రీట్ స్మార్ట్ సో స్మార్ట్ పీపుల్ కంట ఓకేనా. ఇంకా విత్ ఏ ఫ్లేర్ అంటే మీనింగ్ ఏంటి మనకి టాలెంట్. సో ఫ్లేర్ అంటే మీనింగ్ ఏంటి మనకి టాలెంట్. సమ్ అడ్వెంచర్ అంటే ఎవరైతే అడ్వెంచర్ కోరుకుంటారో వాళ్ళ కోసం అంట. సో పబ్లిక్ లైఫ్, ఇట్ ఈస్ ఫర్ ద స్ట్రీట్ స్మార్ట్ విత్ ఏ ఫ్లేర్ అండ్ టాలెంట్ ఫర్ సమ్ అడ్వెంచర్ అండ్ పబ్లిక్ లైఫ్. ఎవరైతే పబ్లిక్ లైఫ్లో సో అడ్వెంచర్ని కోరుకుంటారో అలాంటి వాళ్ళ కోసం అంట. అది ఏంటో మనకి ఇంకా తెలియదు ఓకేనా. నెక్స్ట్ వన్, ఇట్ డ్రాస్ ఆన్ అవర్ అగోనిస్టిక్ ఎనర్జీస్. మనకి అగోనిస్టిక్ అంటే మీనింగ్ ఏంటి మనకి అగ్రెసివ్ అంటాం. అగోనిస్టిక్ అంటే మీనింగ్ ఏంటి మనకి అగ్రెసివ్ ఓకే. ఇట్ డ్రాస్ ఆన్ అవర్ అగోనిస్టిక్ ఎనర్జీస్ బ్రింగింగ్ కాన్ఫ్లిక్ట్ అప్ ఫ్రంట్. సో మనకి ఇక్కడ అగ్రెసివ్ అంటే కాన్ఫ్లిక్ట్ సరిపోయిందా. సో బ్రింగింగ్ కాన్ఫ్లిక్ట్, సో కాన్ఫ్లిక్ట్ని తీసుకొస్తుందంట రైట్. నెక్స్ట్ వన్ సిలో ఏముంది, టు బి షోర్ ఇట్ ఈస్ నాట్ ఫర్ దోస్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఈక్వానిమిటీ. మనకి ఈక్వానిమిటీ మీనింగ్ ఏంటి మనకి తెలుగులో దీన్ని స్థిత ప్రజ్ఞత అంటాం. తెలుగులో ఏమంటాం దాన్ని స్థిత ప్రజ్ఞత. దీన్ని ఎలా ఉంటుంది మనకి సో ఈక్వా అంటే ఈక్వల్, యానిమ్ అంటే లైఫ్. సో ఈక్వల్ లైఫ్ ఎమోషన్స్ అంటే మనకి ఎమోషన్స్ని వాళ్ళు ఈక్వల్గా మేనేజ్ చేయగలిగితే వాళ్ళు ఏమంటామంటే ఈక్వానిమస్ అంటాం. సో ఈక్వానిమిటీ అంటే మనకి కామ్నెస్ కాబట్టి ఈక్వానిమిటీ అండ్ ఇన్నర్ కామ్ సరిపోయింది కదా. మీకు ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్ ఒక వర్డ్ మీకు డౌట్ వచ్చింది అనుకోండి, అక్కడ మీకు ఎండ్ వచ్చింది అనుకోండి, ఎండ్ వస్తే మనకి ఏమొస్తాయంటే సిమిలర్ ఐడియాస్ వస్తాయి. కాబట్టి ఇక్కడ ఏమైంది మనకి కామ్ ఉందా. సో ఈక్వానిమిటీ ఏమైంది మనకి కామ్ లేదంటే పాయిస్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం పాయిస్ ఓకేనా. సో ఆర్ ఫర్ దోస్ ఈజీలీ అన్నర్వ్డ్. మనకి అన్నర్వ్డ్ మీనింగ్ ఏంటి మనకి ఈజీలీ డిస్టర్బ్ అయిపోతే వాళ్ళు ఏమంటాం అన్నర్వ్డ్ అంటాం. బై డిసగ్రిమెంట్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్, ఎవరైతే కాన్ఫ్లిక్ట్స్ వలన అన్నర్వ్ అయిపోతారో అలాంటి వాళ్ళ కోసం కాదు. మనకి ఏమన్నా ఇక్కడ టు బీ షూర్ ఇట్ ఈస్ నాట్ ఫర్ దోస్, అంటే వాళ్ళ కోసం కాదంటే ఎవరి కోసమో చెప్పాలా వద్దా. ఇక్కడ ఏమన్నా నాట్ ఫర్ దోస్, వీళ్ళ కోసం కాదంటే ఎవరి కోసమో చెప్పాలా వద్దు. ఎక్కడ చెప్పాడు ఎవరి కోసం మనకి ఏలో చెప్పాడు ఇట్ ఈస్ ఫర్ దోస్ అన్నాడు. అంటే ఎవరి కోసం అంటే ఎవరైతే అడ్వెంచర్ కోరుకుంటారో అలాంటి వాళ్ళ కోసం, అడ్వెంచర్ కోరుకోని వాళ్ళ కోసం కాదు. కాబట్టి ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది సి తర్వాత ఏం రావాలి మనకి ఏ, ఎందుకంటే సిఏ ఏమైంది మనకి ఒక పేరు అయింది. లాజిక్ అర్థమైందా. సిఏ ఎందుకంటే ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ఫర్ దోస్ వాళ్ళ కోసం కాదు, ఎవరి కోసం ఇట్ ఈస్ ఫర్ దోస్ స్ట్రీట్ స్మార్ట్స్ కాబట్టి సిఏ మనకి పేరు ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇట్ ఈస్ ఏ నాన్ వైలెంట్ సబ్స్టిట్యూట్ ఫర్ ద మరాడింగ్ వారియర్ ఎథిక్. ఏంటంటే నాన్ వైలెంట్ సబ్స్టిట్యూట్ అంట, రీప్లేస్మెంట్ అంట దేనికోసం. సో మరాడింగ్ మనకి మరాడింగ్ అంటే మీనింగ్ అంటే ఇది ఒక వార్ ఎథిక్. మనకి ఎథిక్ తెలిసిందే కదా, ఒక రైట్ నియమం అంటాం, రూల్ అంటాం. సో ఏముంది మరాడింగ్. మనకి మరాడింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ ఎలా ఉంటుందంటే సో మనకి సో సెర్చ్ ఆఫ్ పీపుల్ సో టు అటాక్ దెమ్. అంటే ఎవరైనా
ఎవరైనా పీపుల్ కనిపించారు అనుకోండి వాళ్ళని అటాక్ చేస్తారు, ఓకేనా. అదేవిధంగా ఎవరైనా ప్రాపర్టీ కనిపించింది అనుకోండి దాన్ని దోచుకుంటారు. అలాంటి సిస్టమ్ని ఏమంటామంటే మరాల్డింగ్ అంటాం. ఒక అక్కడ నో రూల్స్ ఏముండవు, ఎథిక్స్ ఏముండవు, ఒకటే ఎథిక్ ఏంటి అక్కడ ఎవరైనా కనిపిస్తే వాళ్ళని కొట్టాలి, సో ఎక్కడ ప్రాపర్టీ కనిపిస్తే దాన్ని దోచుకోవాలి. అలాంటి మైండ్ సెట్ని ఏమంటాం, అలాంటి సిస్టమ్ని ఏమంటామంటే మనం మరాల్డింగ్ వారియర్ ఎథిక్ అంటాం. సో దాన్ని ఇది ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ఏ నాన్ వైలెంట్ సబ్స్టిట్యూట్ ఫర్ ద మరాల్డింగ్ వారియర్ ఎథిక్. అలాంటి ఎథిక్ ఇది ఏమన్నా నాన్ వైలెంట్ అంటే వైలెన్స్ ఉండదని చెప్పి నాన్ వైలెంట్ సబ్స్టిట్యూట్ ఫర్ ద మరాల్డింగ్ వారియర్ ఎథిక్ అంటున్నాడు. కాబట్టి సో దీనికి ఇలాంటి సెన్సే మనకి ఇంకోటి ఉండాలి, అప్పుడు మాత్రమే ఇది చెప్పగలం. సో అలాంటి సెన్స్ ఎక్కడ వచ్చిందో చూద్దాం. మనకి ఈ చూద్దాం. ఈలో మనకి ఏముంది, బట్ ఇట్ ఫ్రీస్ అస్ ఫ్రమ్ ద బ్లడీ బ్యాటిల్స్ అండ్ గోరీ. మనకి గోరీ అండ్ మీనింగ్ మనకి ఏంటి, బ్లడ్ షెడ్, రైట్. సో గోరీ అండ్ మీనింగ్ ఏంటి మనకి, బ్లడ్ షెడ్, రైట్. నెక్స్ట్ వన్ మనకి కాప్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, రైట్, ఓవర్ త్రో. ఇల్లీగల్గా పవర్ని లాక్కుంటుందని ఏమంటాము, కౌప్ అంటాం, లేదంటే ఓవర్ త్రో చేసేది కౌప్ అంటాం, రైట్. ఇక్కడ ఏముంది, బట్ వచ్చింది మనకి కాంట్రాస్ట్ వచ్చింది. ఈ కాంట్రాస్ట్ కాబట్టి కాంట్రాస్ట్ సరిపోయే విధంగా మనం ఏం చేయాలి, ఇక్కడ దాన్ని యాడ్ చేయాలి, రైట్. సో బట్ ఇట్ ఫ్రీస్ అస్ ఫ్రమ్ ద బ్లడీ బ్యాటిల్స్, అంటే బ్యాటిల్స్ ఏమి ఉండవంట. సో బ్లడీ బ్యాటిల్స్ ఉండవండి అంటే సో ఏవో ఉంటాయని చెప్పాలి వద్దా, ఏముంటాయి అక్కడ మనకి. సో మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బీలో ఏం చెప్పండి, ఇట్ డ్రాస్ ఆన్ అవర్ అగ్రెసివ్ ఎనర్జీస్, అంటే అగోనిస్టిక్ ఎనర్జీ బ్రింగింగ్ కాన్ఫ్లిక్ట్. సో కాన్ఫ్లిక్ట్స్ బయటకు వస్తాయి, కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి కానీ ఏం రావు, అక్కడ బ్యాటిల్స్ ఉండవు. కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి కానీ ఏముండవు, బ్యాటిల్స్ ఉండవు. కాబట్టి మనకి ఈ బట్టకి సరిపోయింది కాబట్టి మనకి ఏం రావాలి, బి. సో బి తర్వాత మనకి ఏం రావాలి, ఈ రావాలి, ఓకేనా. సో బి తర్వాత మనకి ఏం రావాలి, ఈ. ఇది ఒక లాజిక్ అర్థమైందా. మనకి ఇంకా కాన్ఫ్లిక్ట్ వస్తుంది కానీ అక్కడ ఏం రావాలి మనకి, సో బట్ ఇట్ ఫ్రీస్ us ఫ్రమ్ ద బ్లడీ బ్యాటిల్స్ ఉంటుంది, ఓన్లీ కాన్ఫ్లిక్ట్ మాత్రమే ఉంటుంది. అండ్ గోరీ కాప్ ఇట్ హస్ త్రూ విచ్ వెల్దీ అండ్ పవర్ఫుల్ సూపర్ ఎలైట్స్ కన్వెన్షనల్లీ సెటిల్ దేర్ కాన్ఫ్లిక్ట్స్. సో ఈ కాన్ఫ్లిక్ట్స్ని ఎలా సెటిల్ చేసుకున్నాం అంటే ఈ విధంగా సో మనకి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి కానీ ఏముండవు అక్కడ. కాన్ఫ్లిక్ట్స్ గురించి ఎక్కడ చెప్పిన, ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ ఇక్కడ చెప్పాము కదా. సో కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి కానీ ఏముండదు మనకి, బ్లడ్ షెడ్ ఉండదు. సో బ్లడ్ షెడ్ ఉండదని చెప్పాము. ఈ బ్లడ్ షెడ్ గురించి ఎక్కడ చెప్పాము, ఇక్కడ మనకు నాన్ వైలెంట్ ఏం చెప్పినా. సో కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి కానీ ఏముండదు కాన్ఫ్లిక్ట్. ఇంతకు ముందు ఆ కాన్ఫ్లిక్ట్స్ని ఎలా సాల్వ్ చేసుకునే వాళ్ళు, త్రూ బ్లడ్ షెడ్ ఇంతకు ముందు. కానీ ఇప్పుడు ఏంటి అక్కడ, సో ఇప్పుడు ఆ బ్లడ్ షెడ్ ఏమి ఉండదు. సో బ్లడ్ షెడ్ లేకుండా ఏం చేస్తే అక్కడికి, సో నాన్ వైలెంట్ సబ్స్టిట్యూట్ ఏమన్నా ఇక్కడ, నాన్ వైలెంట్ సబ్స్టిట్యూట్. కాబట్టి ఈ బ్లడ్ షెడ్కి బ్లడీ బాటిల్స్కి ఈ బ్లడ్ షెడ్కి ఏం కన్వే అవుతుంది ఇక్కడ, నాన్ వైలెంట్ సబ్స్టిట్యూట్. కాబట్టి ఈ తర్వాత మనకి ఏం రావాలి, డి రావాలి. ఈ తర్వాత మనకి ఏం రావాలి, ఎందుకంటే ఏం చెప్తున్నా, సో బ్లడీ బ్యాటిల్స్ అంటామా, ఇంకా బ్లడ్ షెడ్ ఇవేవి ఉండవు కాబట్టి ఏంటి, నాన్ వైలెంట్ సబ్స్టిట్యూట్ ఉండవు కాబట్టి నాన్ వైలెంట్ సబ్స్టిట్యూట్ అంటే మనకి సరిపోయింది కదా. కాబట్టి ఏం రావాలి, బీఈడి. సో మొత్తానికైతే ఇదొక పేరు వచ్చింది, ఇదొక లింక్ గ్రూప్ వచ్చింది. సో 2 గ్రూప్స్ వచ్చాయి. ఇప్పుడు నీకు ఇంకా లాస్ట్ స్టేట్మెంట్ చూద్దాం, రైట్. లాస్ట్ స్టేట్మెంట్ మనకి ఏముంది, ద అట్రాక్టివ్నెస్ ఆఫ్ డెమోక్రసీ లైస్ ఇన్ ఇట్స్ ఎబిలిటీ టు గివ్ అస్ ఏ పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. దేని గురించి మాట్లాడదు, ఫస్ట్ వన్ ద అట్రాక్టివ్నెస్ ఆఫ్ డెమోక్రసీ. దేని గురించి మాట్లాడదు, ఫస్ట్ టైం మనం డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నాం. అంటే మనకి ఫస్ట్ టైం ఇక్కడ అన్ని దగ్గర మనకి ఏమొచ్చింది, ఇట్ వచ్చింది, అంటే ప్రొనౌన్ వచ్చింది. కానీ ఫస్ట్ టైం మనకి ఏమొచ్చింది, నౌన్ వచ్చింది. ఏంటో నౌన్. సో ద అట్రాక్టివ్నెస్ ఆఫ్ డెమోక్రసీ లైస్ ఇన్ ఇట్స్ ఎబిలిటీ టు గివ్ అస్ ఏ పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. ఏమంటున్నాం అక్కడ, పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. సో పవర్ ట్రాన్స్ఫర్ ఎలా జరిగిద్దంట, పీస్ఫుల్గా జరిగిద్దంట. కాబట్టి మనకి ఏం రావాలి, ఫస్ట్ ఎఫ్ రావాలి, ఓకేనా. ఫస్ట్ ఎఫ్ రావాలి కదా. మళ్ళీ ఈ పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఎక్కడ చెప్పాము అక్కడ చూడండి. సో దీనికి కంటిన్యూషన్ ఏం తీసుకోవచ్చు, మనం సీలో తీసుకోవచ్చు, టు బే షూర్ ఇట్ ఈస్ నాట్ ఫర్ దోస్ ఇన్ సెట్స్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ఇక్కడ ఏమన్నా ఇక్కడ ఎందుకంటామంటే ఇక్కడ ఏమన్నాము, పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అంటున్నాము. మనం ఏమనుకుంటామంటే ఓన్లీ పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ అంటే ఎవరైతే పీస్ని కోరుకుంటారో వాళ్ళ కోసమే అనుకొని చెప్పి ఇక్కడ ఏమన్నాడంటే టు బే షూర్ అన్నాడు. అంటే టు బే షూర్ ఫ్రేజ్ ఇంపార్టెంట్, టు బే షూర్ కాబట్టి ఆ ఫ్రేజ్ మనకి ఆ ఫ్రేజ్ బట్టి ఏం చెప్పారు, ఇక్కడ ఏమనుకున్నాం, సో పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అంటే డెమోక్రసీ అనేది మనకి సో పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది అనుకుంటామంటే మనకి మొత్తం అంటే పీస్ఫుల్గానే ఉంటుంది అనుకోకుండా అనుకోకూడదని ఏం చెప్పారంటే టు బి షూర్. సో టు బి షూర్ ఇట్ ఈస్ నాట్ ఫర్ దోస్ ఇన్సెట్స్ అంటే ఇక్కడ పీస్ చెప్పాం కదా అని చెప్పి పీస్ఫుల్ పర్సన్స్ కాదు అని చెప్పి చెప్పాడు. కాబట్టి మనకి ఏమొస్తుందంటే బీకి కండిషన్ ఏమొస్తుంది, సి తర్వాత మనకి ఏం రావాలి, ఏ. సో మిగిలింది ఏంటి మనకి, బీఈడి. కాబట్టి సో ఎఫ్సిఏ బీఈడి. సో ఈ విధంగా మనం అరేంజ్మెంట్ చేసేసాం. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకేసారి క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేద్దాం, ఓకేనా. సో లెట్ us answer the first one. 16 ఏమన్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ బి ద థర్డ్ స్టేట్మెంట్. సో థర్డ్ స్టేట్మెంట్కి ఏమవుతుంది మనకి, ఏ. సో ఏ ఈజ్ ద థర్డ్ స్టేట్మెంట్. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. లెట్ us go for the next question. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ బి ద సెకండ్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏమవుతుంది మనకి, సి. సో సి ఈజ్ ద సెకండ్ స్టేట్మెంట్. ఓకే, లెట్ us go for the next question. సో ఫోర్త్ స్టేట్మెంట్ మనకి, ఫోర్త్ స్టేట్మెంట్ ఏమవుతుంది మనకి, బి. సో బి ఈజ్ ద ఫోర్త్ స్టేట్మెంట్. ఓకే, లెట్ us go for the next statement. సిక్స్త్ స్టేట్మెంట్ మనకి, సిక్స్త్ స్టేట్మెంట్ ఏమవుతుంది మనకి, డి. డి ఈజ్ ద సిక్స్త్ స్టేట్మెంట్. ఓకే, లెట్ us go for the next statement. సో ఫస్ట్ స్టేట్మెంట్ మనకి, ఫస్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది మనకి, ఎఫ్. ఎఫ్ ఈజ్ ద మనకి ఫస్ట్ స్టేట్మెంట్. ఓకే, సో లెట్ us answer the next questions.
So let us answer question number 21. Okay, 21 ఏముంది చూడండి. Read each of the following 4 sentences to find out whether there is any grammatical mistake or error in it. So choose the sentence with no grammatical error as the correct answer. If all the given sentences are grammatically incorrect, choose none of these as your answer, right? If all the given sentences are grammatically correct, choose all correct. So మొత్తానికి ఇక్కడ ఏదైతే ఎర్రర్ ఉంటుందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంట. ఒకవేళ ఎర్రర్ అన్నీ ఉంటే ఆల్ ఎర్రర్స్ అని చెప్పాలంట, ఎర్రర్ ఏమీ లేకపోతే ఆల్ ఆర్ కరెక్ట్ అని చెప్పాలంట. ఓకే, చూద్దామంటే ఫస్ట్ వన్ ఏముంది మనకి, వారియర్స్ ఆఫ్ లైట్. ఓకే, సో వారియర్స్ ఆఫ్ లైట్ సబ్జెక్ట్ మనకి ఏంటి, వారియర్స్ ఆఫ్ లైట్. ఓకే, ఆల్వేస్ వచ్చి మనకి ఏం రావాలి, సింపుల్ ప్రెజెంట్. సో కీప్, సో వారియర్స్ అంటున్నాం కాబట్టి ప్లూరల్ కాబట్టి కీప్, సో కీప్స్ రాదు, కీప్. ఓకేనా, కీప్ ఎ సెర్టైన్ గ్లీమ్. మనకి గ్లీమ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, బ్రైట్ స్పాట్. ఓకే, సో బ్రైట్ స్పాట్ ఏమంటాం మనం, గ్లీమ్ అంటాం. ఓకే, సో గ్లీమ్ ఇన్ దేర్ ఐస్. దేర్ సరిపోయింది మనకి, వారియర్స్ కాబట్టి ఏం రావాలి, దేర్ రావాలి. అంటే ఇది మనకి కరెక్ట్గానే ఉంది, దేర్. వారియర్స్ కాబట్టి దేర్, కాబట్టి మనకి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రియా యాజ్ వెల్ యాజ్. మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు మనకి, ప్రియా. మనకి యాజ్ వెల్ యాజ్ వచ్చింది కాబట్టి ఇదంతా మనకు అనవసరం. ఎందుకంటే మనకి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో ఎప్పుడైనా సరే మనకి విత్ కానీ, అలాంగ్ విత్ కానీ, యాజ్ వెల్ యాజ్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం కన్సిడర్ చేస్తాము, మెయిన్ సబ్జెక్ట్ మాత్రమే కన్సిడర్ చేస్తాం, ఎఫెక్టివ్ సబ్జెక్ట్ మాత్రమే కన్సిడర్ చేస్తాం, రిమైనింగ్ మనం కన్సిడర్ చేయం. మనకి ఎఫెక్టివ్ సబ్జెక్ట్ అంటే ఇక్కడ యాజ్ వెల్ వచ్చేసింది కాబట్టి ఎఫెక్టివ్ సబ్జెక్ట్ ఓన్లీ ప్రియా మాత్రమే ఎఫెక్టివ్ సబ్జెక్ట్. మన సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో దేన్ని కన్సిడర్ చేయాలి, ఓన్లీ ప్రియా మాత్రమే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో కన్సిడర్ చేయాలి. మన సింగులర్ ప్లూరల్, సింగులర్ కాబట్టి యాజ్ సమ్ ఆఫ్ హర్ ఫ్రెండ్స్, ఇదంతా మనకి ఓకే, ఇదంతా మనకి అనవసరం. మనకి ఏం కావాలి, ప్రియా. సో సింగులరా ప్లూరల్, సింగులర్ కాబట్టి ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ హ్యాజ్ రావాలి. ఏం రావాలంటే హ్యాజ్. సో ప్రియా యాజ్ వెల్ యాజ్ సమ్ ఆఫ్ హర్ ఫ్రెండ్స్ హ్యాజ్ ఫాలెన్ ఇన్ లవ్ కాబట్టి ఏం రావడానికి హ్యాజ్ రావాలి. ఇది మిస్టేక్ ఉందా లేదా, మిస్టేక్ ఉంది కాబట్టి ఇది మనకి ఆన్సర్ కాదు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి ఏముందో. సో పాకిస్తాన్స్ రిటోరిక్ ఆఫ్ న్యూక్లియర్ స్ట్రైక్ వుడ్ దెన్ రిమైండ్ మియర్ ర్యాంటింగ్ అండ్ ర్యాబింగ్. ఓకేనా, వుడ్ అక్కడ ఉంది, ఇక్కడ వుడ్ వచ్చిందా మనకి, వుడ్ వచ్చింది మనకి ఏంటి, మోడల్ వెబ్. వుడ్ మనకి ఏంటి, మోడల్ వెబ్. సో మోడల్ వెబ్ తర్వాత ఆల్వేస్ మనకి ఏం రావాలి, వెర్బ్ అనేది V1లోనే ఉండాలి ఎప్పుడైనా సరే. సో మోడల్ వెర్బ్ తర్వాత ఆల్వేస్ వెర్బ్ అనేది ఎందులో ఉండాలి, V1లోనే ఉండాలి. కానీ ఇక్కడ మనకి ఏముంది, రిమైండ్ వచ్చింది కదా, రిమైండ్ రాకూడదు, సింపుల్గా రిమైన్, వుడ్ రిమైన్ అనే రావాలి. కాబట్టి ఇక్కడ మిస్టేక్ ఉందా, మిస్టేక్ ఉంది కాబట్టి C కెనాట్ బి ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం, రైట్. సో ద ట్రయాంగిల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎలిమెంటరీ సింబాలిక్ ఫిగర్. అక్కడ మనకి ఎర్రర్ కనిపిస్తుంది కదా, ఎందుకు మనకి వన్ ఆఫ్ ద వచ్చింది కదా, వన్ ఆఫ్ వచ్చింది అక్కడ, ఆఫ్ దేనికోసం, ఇది మనకి సెలక్షన్ కోసం, ఆఫ్ దేనికోసం మనకి ఇది సెలక్షన్ కోసం. సెలక్షన్ కోసం మనం ఆఫ్ యూజ్ చేసామంటే ఆల్వేస్ ఆఫ్ తర్వాత వచ్చే నౌన్ ఏమై ఉండాలి, ప్లూరల్ అయి ఉండాలి. ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఒకటే ఉంటే మనం సెలెక్ట్ చేసుకోలేం, ఖచ్చితంగా మనకి ఏముండాలి, మల్టిపుల్ ఉండాలి. సో మల్టిపుల్ ఉంటేనప్పుడు మనం ఏం చేస్తాం, సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఏమన్నా మనకి ఫిగర్ ఉండకూడదు, ఏమన్నా ఫిగర్స్ అని చెప్పాలి. సో ఫిగర్స్ ఉంటేనే మనం సెలెక్ట్ చేసుకోగలం, కాబట్టి అక్కడ ఏమవాలి, ఫిగర్ రాకూడదు, ఫిగర్స్ రావాలి. కాబట్టి ఇది కూడా మిస్టేక్ కాబట్టి సో మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్గా ఉంది కాబట్టి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 21 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us go ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో 22 ఇది కూడా మనకి స్పాటింగ్ ఎర్రర్స్ కాబట్టి డైరెక్ట్గా చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్, ఏ లైఫ్ విచ్ ఎండ్స్ విత్ డెత్ ఈజ్ ఏ వర్త్లెస్ లైఫ్. ఇక్కడ ఏమన్నాము, సో ఏ లైఫ్ విచ్ మనకి రిలేటివ్ ప్రొనౌన్ సరిపోయింది, విచ్ లైఫ్ కాబట్టి సింగులర్ కాబట్టి ఎండ్స్ ఎస్ వచ్చింది, విత్ ఎండ్స్ విత్ డెత్. ఇక్కడ ఈజ్ మనకి సింగులర్ కాబట్టి లైఫ్ ఈజ్ ఏ వర్త్లెస్ లైఫ్ సరిపోయింది కదా. సో ఇందులో మనకి సో వెతకడానికి ఎర్రర్స్ ఏం లేవు కాబట్టి ఇది కరెక్టే, రైట్. నెక్స్ట్ మనకి ఏముంది, బి చూద్దాం, రైట్. ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ద అప్లికేషన్ ఆఫ్ దిస్ ప్రాసెస్ విల్ బ్రింగింగ్ అంటామా, నో. మనకి విల్ మనకి ఏంటి, మోడల్ వెబ్. మోడల్ వెర్బ్ కాబట్టి ఆల్వేస్ మనకి ఏం రావాలి, V1 రావాలి. ఇక్కడ మీరు మనకి బ్రింగింగ్ రాకూడదు, ఓన్లీ బ్రింగ్. విల్ బ్రింగ్ అని చెప్పాలి కానీ విల్ బ్రింగింగ్ అని చెప్పాం కాబట్టి మిస్టేక్. నెక్స్ట్ వన్ చూద్దాం, రైట్. ద అట్రాక్టివ్నెస్ ఆఫ్ డెమోక్రసీ లైస్ ఇన్ ఇట్స్ ఎబిలిటీ టు గివ్. అక్కడ మనకి గివ్ వస్తుందా, గివింగ్ వస్తుందా, 2+ ఏం రావాలి మనకి, 2+ V1 రావాలంటే గివ్ ఏ రావాలి, గివింగ్ రాకూడదు. సో టు గివ్ అస్ ఏ పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ కాబట్టి ఇక్కడ కూడా మిస్టేక్ ఉంది, టు గివ్ అని రావాలి, రైట్. నెక్స్ట్ మనం చూద్దాం, దేర్ ఈజ్ నో మిస్ ఫీల్డ్స్, సారీ దేర్ ఈజ్ నో మైన్ ఫీల్డ్స్. మనం చూడండి దేర్ వచ్చిందా, సో దేర్ వచ్చి మనకి ఎప్పుడైనా సరే దేర్ని ఏమంటామంటే డమ్మీ సబ్జెక్ట్ అంటాం. దేర్ని ఏమంటాం మనం, దేర్ని కానీ ఇట్ని కానీ. సో దేర్ కానీ ఇట్ కానీ వీటిని ఏమంటామంటే ఇంట్రడక్టరీ సబ్జెక్ట్స్ లేదంటే డమ్మీ సబ్జెక్ట్స్ అంటాం. వీటిని ఏమంటాం మనం, ఇంట్రడక్టరీ సబ్జెక్ట్స్ లేదంటే డమ్మీ సబ్జెక్ట్స్ అంటాం. ఇప్పుడు మీకు గ్రామర్ పాయింట్ అంటే ఇక్కడ ఇట్ వచ్చింది అనుకోండి, ఇట్ వస్తే మీకు ఆల్వేస్ ఏమొస్తుందంటే సింగులర్ వస్తుంది. వెర్బ్ ఏమొస్తుంది, ఆల్వేస్ సింగులర్ వెర్బ్, గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడైనా సరే దేర్ ఇట్ని వాటిని ఏమంటాం, ఇంట్రడక్టరీ సబ్జెక్ట్స్ అంటాం. ఓకే, సో ఒకవేళ మీకు ఇట్ వచ్చింది అనుకోండి, ఆల్వేస్ మీకు ఏ వెర్బ్ వస్తుంది, సింగులర్ వెర్బ్ వస్తుంది. కానీ దేర్ వచ్చింది అనుకోండి, దేర్ వస్తే వెర్బ్ అనేది దేంతో అగ్రిమెంట్ ఉంది, వెర్బ్ షుడ్ బి ఇన్ అగ్రిమెంట్ విత్ రియల్ సబ్జెక్ట్. వెర్బ్ షుడ్ బి ఇన్ అగ్రిమెంట్ విత్ రియల్ సబ్జెక్ట్, గుర్తుపెట్టుకోండి. మీకు ఇట్ వస్తే ఆల్వేస్ సింగులర్ వెర్బే,
కానీ దేర్ వస్తే వెర్బ్ షుడ్ బి ఇన్ అగ్రిమెంట్ విత్ ద రియల్ సబ్జెక్ట్. మనకి ఇది డమ్మీ సబ్జెక్ట్ కాబట్టి రియల్ సబ్జెక్ట్ ఇక్కడ మనకి ఏంటి మైన్ ఫీల్డ్స్ అంటే రియల్ సబ్జెక్ట్ కాబట్టి రియల్ సబ్జెక్ట్ మనకి సింగులర్ ప్లూరల్ కాబట్టి ఇక్కడ వెర్బ్ ఏం కావాలి ప్లూరల్ కావాలి. సో ఇప్పుడు కూడా మనకి దేర్ వచ్చిందంటే ఆ వెర్బ్ ఎందులో దేంతో అగ్రిమెంట్లో ఉండాలి రియల్ సబ్జెక్ట్ మనకి ఏంటి మైన్ ఫీల్డ్స్ కాబట్టి నేను ఆర్ రావాలి. అంటే ఇక్కడ కూడా మిస్టేక్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 22 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. సో మనకి ఏమైందో 23 చూడడానికి ఏమైందో ఇక్కడ మన స్టార్టింగ్ ఎర్రర్సే కదా చూద్దాం రైట్. సో ఫస్ట్ వన్ యూ డ్రౌన్. మన డ్రౌన్ అంటే మీనింగ్ ఏంటి మునిగిపోవడం ఓకేనా. యూ డ్రౌన్ నాట్ బై ఫాలింగ్. బై వచ్చిందా నాట్ బై ఫాలింగ్ ఇంటూ ఏ రివర్ సరిపోయిందా ఫాలింగ్ ఇంటూ రివర్ కరెక్ట్గానే ఉంది రైట్. బట్ బై నాట్ బట్. సో మనకి ప్యారలిజం రావాలంటే ఇక్కడికి వచ్చింది బై ఫాలింగ్ వచ్చింది ఇక్కడ కూడా మనకి బై స్టేయింగ్. సో బై ప్లస్ ప్రిపోజిషన్ ప్లస్ V4 బై సబ్మెర్జ్డ్ ఇన్ ఇట్ కాబట్టి ఇక్కడ సరిపోయింది కదా. సో బై ఫాలింగ్ ఇంటూ ఏ రివర్ బై సబ్మెర్జింగ్ సో బై స్టేయింగ్ సబ్మెర్జ్డ్ ఇన్ ఇట్ కాబట్టి ఇక్కడ కూడా మనకి మీనింగ్ సరిపోయింది. సో గ్రామటికల్గా సరిపోయింది కాబట్టి నో ఎర్రర్ ఇది మనకి కరెక్టే ఓకేనా. నెక్స్ట్ వన్ ఇఫ్ యూ స్టార్ట్ బై ప్రామిసింగ్ వాట్ యూ డోంట్ ఈవెన్ హ్యావ్ యెట్. ఇఫ్ యూ స్టార్ట్ బై ప్రామిసింగ్ ప్రిపోజిషన్ ప్లస్ V4 వాట్ యూ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎట్ కాబట్టి హ్యావ్ ఎట్ అంటే ఇంకా హ్యావ్ ఎట్ సరిపోయింది. ఇప్పుడు లేని వాటిని మనం ప్రామిస్ చేస్తే రైట్ యూ విల్ లూజ్ సరిపోయింది. అక్కడ మనకి ఏముంది ఇక్కడ సో ఇది ప్రెజెంట్లో ఉంది కాబట్టి మనకి ఏం చెప్పుకున్నాం ఇఫ్ కండిషన్లో మనకి ఇక్కడ V1 వచ్చింది ఇక్కడ మనకి ఏం రావచ్చు మెయిన్ క్లాస్ ఏం రావచ్చు విల్ ప్లస్ V1 రావచ్చు. మనకి ఇక్కడ V1 వచ్చిందంటే ఇఫ్ క్లాస్లో మెయిన్ క్లాస్ మనకి ఏం రావచ్చు విల్ ప్లస్ V1 రావచ్చు. మనకి విల్ ప్లస్ V1 వచ్చిందా అంటే మనకి ఇది గ్రామటికల్గా సరిపోయింది ఇది. సో విల్ లూజ్ యువర్ డిజైర్ టు వర్క్ టువర్డ్స్ 2 + V1 టువర్డ్స్ గెటింగ్ ఇట్ సరిపోయింది కదా. సో కాబట్టి టువర్డ్స్ ప్రిపోజిషన్ కాబట్టి V4 రావాలి వచ్చిందా లేదా మనకి ఇది కూడా కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం రైట్. సో వెన్ యూ ఆర్ ఎంతూజియాస్టిక్ అబౌట్ వాట్ యూ డూ యూ ఫీల్ దిస్ రైట్ యూ ఫీల్ దిస్ పాజిటివ్ ఎనర్జీ ఇట్స్ వెరీ సింపుల్ ఓకేనా. మీకు ఏముంది వెన్ యూ ఆర్ ఎంతూజియాస్టిక్ బీ ఫార్మ్ ప్లస్ V4 వాట్ యూ డూ. సో ఎంతూజియాస్టిక్ అబౌట్ వాట్ యూ డూ ఇక్కడ సరిపోయింది కదా ఇది కూడా వాట్ యూ డూ యూ ఫీల్ మనకి ఏమొచ్చింది ఇక్కడ వెన్ వచ్చింది ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ వచ్చింది అక్కడ కూడా ఏమొచ్చింది ప్రెజెంట్ టెన్స్ యూ ఫీల్ దిస్ పాజిటివ్ ఎనర్జీ ఇట్స్ వెరీ సింపుల్. ఇక్కడ కూడా మనకి ఎర్రర్ ఏం లేదు కాబట్టి ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ వన్ ఇక్కడ ద యాక్ట్ ఆఫ్ డిస్కవరింగ్ హూ వీఆర్ విల్ ఓకేనా. సో హూ ఇక్కడ ఎంతవరకు సబ్జెక్ట్ ఓకేనా ఇదంతా మనకి సబ్జెక్ట్ ఓకే. ద యాక్ట్ ఆఫ్ డిస్కవరింగ్ హూ వీఆర్ ఒకవేళ ఇక్కడ హూ ఆర్ వీ వచ్చింది అనుకోండి హూ ఆర్ వీ అది మనకి ఎర్రర్. హూ ఆర్ వీ రాకూడదు ఇది మనకి ఏంటి స్టేట్మెంట్ కదా కాబట్టి ఏం రావాలి హూ వీఆర్. సో సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ రావాలి కాబట్టి ద యాక్ట్ ఆఫ్ డిస్కవరింగ్ హూ వీఆర్ విల్ వెర్బ్ విల్ ఫోర్స్ విల్ మోడల్ ప్లస్ V1 విల్ ఫోర్స్ అస్ టు ప్లస్ V1 టు యాక్సెప్ట్ దట్ వీ కెన్ గో ఫర్దర్. మనకి ఏముంది ఫర్దర్ కాబట్టి సరిపోదా నెక్స్ట్ అని మీనింగ్ ఇస్తుంది కాబట్టి ఫర్దర్ దాన్ వీ థింక్ వీ కెన్ గో ఫర్దర్ దాన్ వీ థింక్ కాబట్టి ఇక్కడ కూడా మనకి కరెక్ట్గానే ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆల్ ఆర్ కరెక్ట్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 23 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ E. Let us go for the next question 24 okay. సో రీడ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మనకి స్టార్టింగ్ ఎర్రర్స్ డైరెక్ట్గా చేద్దాం ఓకేనా. సో ఫస్ట్ మనకి ఏముంది డోంట్ వేస్ట్ యువర్ టైం విత్ ఎక్స్ప్లెనేషన్స్ ఓకే. సో డోంట్ వేస్ట్ యువర్ టైం మనకి ఇది సో సజెషన్ కాబట్టి డైరెక్ట్ దేంతో స్టార్ట్ అయింది వెర్బ్ సబ్జెక్ట్ లేకుండా డైరెక్ట్గా మనకి వెర్బ్తో స్టార్ట్ అయింది. ఇంపరేటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఇంపరేటివ్ స్టేట్మెంట్ మనకి సబ్జెక్ట్ ఉండకుండా డైరెక్ట్గా మనకి వెర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం విత్ ఎక్స్ప్లెనేషన్స్ వెరీ గుడ్ రైట్. నెక్స్ట్ మన విల్ ఓన్లీ సో పీపుల్ ఓన్లీ హియర్ వాట్ దే వాంట్ టు హియర్ సరిపోయింది కదా. సో పీపుల్ ఓన్లీ హియర్ వాట్ దే వాంట్ టు హియర్. సో ఇక్కడ మనకి ఎర్రర్ ఏం లేదు కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్ వన్ వెన్ యూ రిపీట్ ఏ మిస్టేక్ ఇట్ ఈస్ నాట్ ఏ మిస్టేక్ ఎనీమోర్ ఇట్ ఈస్ ఎ డెసిషన్ ఇది కూడా మనకి సింపుల్ స్టేట్మెంటే కదా ఇది కూడా మనకి నో ఎర్రర్. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి ఏంది పీపుల్ ఆర్ క్యాపబుల్ ఎట్ ఎనీ టైమ్ ఇన్ దేర్ లైఫ్స్. సో పీపుల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆర్ వచ్చింది లైవ్స్ వచ్చింది అబ్జర్వ్ చేయండి రైట్ లైఫ్ అనేది లైవ్స్ అని కాబట్టి సరిపోయింది. ఆఫ్ డూయింగ్ వాట్ దే డ్రీమ్ ఆఫ్ మనకి డ్రీమ్ అంటే వాట్ దే డ్రీమ్ అంటే తప్పది వాట్ దే డ్రీమ్ ఆఫ్ అంటే సరిపోయింది కాబట్టి సో నో ప్రాబ్లం రైట్. సో వాట్ దే డ్రీమ్ ఆఫ్ డూయింగ్ కాబట్టి సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ వన్ the simple things are also the most extraordinary things and only the wise can see them. దేని గురించి మాట్లాడుతున్నాం ద సింపుల్ థింగ్స్ ఆర్ ఆల్సో సింపుల్ థింగ్స్ కాబట్టి ప్లూరల్ ఆర్ ఆల్సో ద మోస్ట్ మనకి సూపర్లేటివ్ ద ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ మోస్ట్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ అండ్ ఓన్లీ ద వైజ్ మనకి ద రిచ్ అంటే మీనింగ్ ఏంటి ద రిచ్ అంటే రిచ్ పీపుల్ ద పూర్ అంటే పూర్ పీపుల్ ద వైజ్ అంటే వైజ్ పీపుల్ కెన్ సీ దెమ్ కాబట్టి ఇది కూడా కరెక్ట్గానే ఉంది కాబట్టి సో నో ఎర్రర్. మనకి అన్నింటిలో మనకి ఎర్రర్ ఏమి లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆల్ ఆర్ కరెక్ట్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 24 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ E. Let us go for the next question right. So let us answer this one okay. So whenever you are coming here you bring a lot of sweets for me. మనకి హ్యాబిచువల్ యాక్షన్ గురించి చెప్తున్నాం కదా హ్యాబిచువల్ యాక్షన్ ఎప్పుడు కూడా మనకి ఎందులో ఉండాలి ఇక్కడ సో సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి. ఇక్కడ ఏముంది అక్కడ యూ బ్రింగ్ ఇది సింపుల్ ప్రెజెంట్లోనే ఉంది కానీ యూ ఆర్ కమింగ్ అంటామా యూ ఆర్ కమింగ్ అనకూడదు సింపుల్గా యూ కమ్
దట్స్ ఇట్. వెన్ ఎవర్ యూ కమ్ హియర్ యూ బ్రింగ్ ఎ లాట్ ఆఫ్ స్వీట్స్ ఫర్ మీ. అది మనకి హ్యాబిచువల్ యాక్షన్ కాబట్టి అది సింపుల్ ప్రజెంట్లో ఉండాలి. ఇది మనకి మిస్టేక్ ఉంది కాబట్టి సో దీన్ని మనం తీసుకోలేము. నెక్స్ట్ మన ఉంది ఆల్ బ్యాటిల్స్ ఇన్ లైఫ్ సర్వ్ టు టీచ్ అస్ సంథింగ్ ఈవెన్ ద బ్యాటిల్స్ విల్ లూజ్. సరిపోయిందా? సో ఆల్ బ్యాటిల్స్ ఇన్ లైఫ్ సర్వ్ టు టీచ్ అస్ సంథింగ్ 2 + V1 టీచ్ అస్ సంథింగ్ ఈవెన్ ద బ్యాటిల్స్ వి లూజ్. కాబట్టి ఇది కూడా సరిపోయిందా లేదా? కాబట్టి నో. మనకి లూజ్ మనకి LOSE LOOSE LOSS వీటి మధ్య మనం కన్ఫ్యూజ్ అవుతాం, రైట్? LOSE LOOSE LOSS. నార్మల్గా ఇన్ జనరల్ LOSE వెర్బ్ అవుతుంది, ఓకేనా? LOOSE యాడ్జెక్టివ్ అవుతుంది ఇన్ జనరల్. దీన్ని మనం వెర్బ్గా కూడా యూజ్ చేయొచ్చు. LOSEని వెర్బ్గా కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఇన్ జనరల్ అది యాడ్జెక్టివ్, ఓకేనా? మనం లూజ్ షర్ట్ అంటే లూజ్ షర్ట్. మనకి లాస్ట్ మనకి ఏంటి నౌన్, ఇది గుర్తుపెట్టుకోండి, రైట్? LOSE వెర్బ్, LOOSE యాడ్జెక్టివ్, LOSS మనకి నౌన్, ఓకే? ఇక్కడ సరిపోయిందా? వెర్బ్ కావాలి కాబట్టి వెర్బ్ వచ్చింది, ఓకే? సో నెక్స్ట్ మన ఏంది ఇక్కడ? సో ఇది మనకి బి కరెక్టే. నెక్స్ట్ చూద్దాం సి. సో వీ గాట్ ఎవ్రీథింగ్ రెడీ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ లాంగ్ బిఫోర్ దే ఆర్ అరైవ్డ్. ఇప్పుడు చూడండి దే ఆర్ అరైవ్డ్ అంటామా? సో మనకి దే అరైవ్డ్ అని చెప్పాలి కానీ దే ఆర్ అరైవ్డ్ అని చెప్పకూడదు. అది కాక మనకి ఏమైంది, మనకి 2 పాస్ట్ యాక్షన్స్ కదా, 2 పాస్ట్ యాక్షన్స్ మనకి ఎందుకంటే ఇక్కడ ఆర్ అరైవ్డ్ అంటే ఏమైపోతుంది, మనకి ప్యాసివ్ సెన్స్ అయిపోతుంది. ఇక్కడ వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళు ఎవరైనా తప్పించారా? నో కదా. కాబట్టి ఇక్కడ సో ఏ రాకూడదు, ఇక్కడ ఆర్ రాకూడదు, బీ ఫామ్ + V3 రాకూడదు, ఓన్లీ అరైవ్డే రావాలి. అది ఒక ఎర్రర్. ఇంకోటి మనకి ఏంటి 2 పాస్ట్ యాక్షన్స్ కదా, 2 పాస్ట్ యాక్షన్స్లో మనకి సెకండ్ యాక్షన్ మనకి పాస్ట్లో ఉంది అంటే ఫస్ట్ యాక్షన్ ఇందులో ఉండాలి, పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. ఫస్ట్ యాక్షన్ మనకి ఏంటి వీ గాట్, కాబట్టి నేను మనకి వీ హ్యాడ్ past perfect. We had got everything ready for all of them. ఇక్కడ నేను ఓన్లీ we had got everything అని రావాలి, ఓకేనా? కాబట్టి 2 ఎర్రర్స్ ఉన్నాయి, మొత్తానికి ఎర్రర్ ఉందా? ఎర్రర్ ఉంది కాబట్టి దిస్ కెనాట్ బి ద ఆన్సర్. నెక్స్ట్ వన్ ఉంది ఇక్కడ ఐ ఫీల్ ఏ సర్టెన్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ దిస్ ప్లాన్, ఓకే? ఐ ఫీల్ ఏ సర్టెన్ ప్రాబ్లమ్స్ అంట. ప్రాబ్లమ్స్ మన సింగులర్ ప్లూరల్, మళ్ళీ ఇక్కడ ఆర్టికల్ వస్తుందా? ఆర్టికల్ రాదు. సో ఆర్టికల్ ఏ రావాలంటే అది సింగులర్ అయి ఉండాలి. అదే స్టూడెంట్స్ అన్నప్పుడు ఏ స్టూడెంట్స్ అంటామా మనం? ఏ స్టూడెంట్ అంటే ఓకే, ఏ స్టూడెంట్స్ అనకూడదు. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆర్టికల్ రాదు, కాబట్టి ఇది కూడా మిస్టేక్. మొత్తానికి మనకి ఆన్సర్ ఏమవుతుంది? బి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 25 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. లెట్ us go for the next question. ఇక్కడ మనకి 26 నుంచి 30 క్వశ్చన్స్ ఉన్నాయి. మనకి ఏమున్నాయి? మనకి క్లోజ్ టెస్ట్, వీటిని ఆన్సర్ చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ లెట్ us ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 26, ఓకే? సో దేర్ ఎగ్జిస్ట్ ఏ హైలీ అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్స్ అండ్ డాష్ విత్ ఇన్ కంట్రీస్ అండ్ బిట్వీన్ కంట్రీస్, ఓకే? దేని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఎండ్ వచ్చిందా? సో అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతూ అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్స్. ఇక్కడ ఇన్కమ్స్ వచ్చిందంటే అలాంటిది ఇక్కడ రావాలి. అలాంటిది ఏముంది అక్కడ? ఇన్కమ్స్ అండ్ అడ్వాంటేజెస్ అంటామా, రైట్? సో ఇన్కమ్స్ అండ్ అసెట్స్ అంటామా, ఇన్కమ్స్ అండ్ బూన్ మనకి ఏంటి? వరం. బూన్కి ఆపోజిట్ మనకి ఏంటి, రైట్? మనకి డిస్అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అదేంటి సింపుల్గా కర్స్ అని చెప్పొచ్చు, కర్స్ ఏదైనా డిస్అడ్వాంటేజ్. అవి వస్తుందా మనకి? బూన్ వస్తుందా? కొన్ని లైబిలిటీ, మనకి ఏంటి లైబిలిటీ? మనకి లైబిలిటీ అంటే మనకి 2 పాసిబిలిటీస్. ఒకటి ఏంటంటే అకౌంటబిలిటీ, లైబిలిటీ అంటే అకౌంటబిలిటీ. ఇంకోటి మనకి ఏంటి హిండ్రన్స్ అంటాం, హిండ్రన్స్. జిస్ట్ అంటే మనకి ఏంటి ఎసెన్స్. ఇక్కడ ఏమో అక్కడ సో ఇన్కమ్స్ అండ్ అడ్వాంటేజెస్ అంటామా, ఇన్కమ్స్ అండ్ అసెట్స్ అంటామా? ఆబ్వియస్గా అడ్వాంటేజ్ చెప్పకూడదు. ఇన్కమ్కి సూట్ అయ్యేది మనకి ఏంటి? అసెట్స్. కాబట్టి ఇన్కమ్స్ అండ్ అసెట్స్. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది అక్కడ? సో అడ్వాంటేజెస్ అనకూడదు. దేని గురించి మాట్లాడుతాం? డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతాం. అడ్వాంటేజెస్ మనం డిస్ట్రిబ్యూట్ చేయలేం, అసెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, ఇన్కమ్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, కానీ అడ్వాంటేజెస్ మనం డిస్ట్రిబ్యూట్ చేయలేం. కాబట్టి ఇక్కడ ఏం రావాలి? సో ఇన్కమ్స్ అండ్ సో అసెట్స్. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? సో జిస్ట్ రాదు, ఓకే? లైబిలిటీ రాదు, సో బూన్ రాదు. సో మనకి ఇన్కమ్ అండ్ అసెట్స్. సో ఇన్కమ్స్ అండ్ అసెట్స్. కాబట్టి ఫర్ క్వశ్చన్ నెంబర్ 26 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. లెట్ us go for the next question. Let us answer question number 27. మనకి ఏమైనా చూడండి ఇక్కడ. సో unequal distribution of incomes and assets within countries and between countries while billions of people enjoy dash and good health. ఇక్కడ కూడా మనకి వచ్చింది ఎంజాయ్ వచ్చిందా? సో పీపుల్ ఎంజాయ్ డాష్ అండ్ గుడ్ హెల్త్. ఎండ్ వచ్చింది కాబట్టి గుడ్ హెల్త్, కాబట్టి అటువైపు కూడా మనకి అలాంటిదే రావాలి, గుడ్ హెల్త్ లాంటిదే రావాలి. సో ఏముంది చూడండి, అట్రోఫీ అంటామా? మనకి అట్రోఫీ అండ్ మీనింగ్ ఏంటి? మనకి డిమినిషింగ్, స్ట్రింకింగ్ అంటాం. అట్రోఫీ అండ్ మీనింగ్ ఏంటి? మనకి స్ట్రింకింగ్ అంటామా? నో, యూ కెనాట్ టేక్ అట్రోఫీ. నెక్స్ట్ వన్ పర్మనెన్స్. మనకి పర్మనెన్స్ అండ్ మీనింగ్ ఏంటి? మనకి రైట్ స్టెబిలిటీ. పర్మనెన్స్ అండ్ మీనింగ్ ఏంటి? మనకి స్టెబిలిటీ. మనకి స్టెబిలిటీ అంటామా? యూ కెనాట్ టేక్ స్టెబిలిటీ. నెక్స్ట్ వన్ ఎపోక్. మనకి ఎపోక్ అండ్ మీనింగ్ ఏంటి? మనకి ఎరా. సో ఎరా లేదంటే పీరియడ్, లాంగ్ ఎరా. సో ఇక్కడ ఉంది ఎంజాయ్. సో ఇక్కడ ఉంది ఎపోక్ అండ్ గుడ్ హెల్త్ అంటామా? నో, ఎరా అని చెప్పలేం కదా. నెక్స్ట్ మనకి ఏముంది? కంటిన్యూటీ అంటామా? నో. ఇక్కడ ఏమండి? లాంగివిటీ. మనకి లాంగివిటీ అంటే మీనింగ్ ఏంటి? మనకి లాంగ్ లైఫ్. లాంగివిటీ అంటే మీనింగ్ ఏంటి? మనకి లాంగ్ లైఫ్. మనకి దేని గురించి మాట్లాడుతుంది? ఇక్కడ హెల్త్ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇక్కడ మనకి లాంగ్ లైఫ్. అప్పుడు ఏమైంది ఇక్కడ? సో వైల్ బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎంజాయ్ లాంగివిటీ అండ్ గుడ్ హెల్త్. పాసిబిలిటీ ఉందా లేదా? కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది? మనకి లాంగివిటీ. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 27 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. లెట్ us go for the next question. సో 28, ఓకే?
సో చూద్దాం రైట్. సో 28 ఎక్కడ మనకు ఉంది. సో దట్స్ వన్ రైట్. గుడ్ హెల్త్ మోర్ దాన్ 1 బిలియన్ పీపుల్ లివ్ ఇన్ డాష్ పావర్టీ. మనకి దేని గురించి మాట్లాడుతున్నాం, గుడ్ హెల్త్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, వైల్ వచ్చిందా, మనకి ఎప్పుడైనా సరే వైల్ వచ్చిందంటే అక్కడ ఏం వస్తుంది, కాంట్రాస్ట్. ఇటు పాజిటివ్ మాట్లాడుతున్నాం అంటే ఇటు నెగిటివే కదా. సో పావర్టీ, ఎలాంటి పావర్టీ అక్కడ, ఇక్కడ మంచి లైఫ్ అంటామంటే సో చాలా పావర్టీకి నెగిటివ్ వర్డ్ రావాలి. అలాంటి వర్డ్ ఏమో చూద్దాం రైట్. ఎలాంటి పావర్టీ, కాంపాక్ట్ పావర్టీ అంటామా, నో కాంపాక్ట్ పావర్టీ ఉండదు. ఎగ్జాల్టెడ్, మనకి ఎగ్జాల్టెడ్ మీనింగ్ ఏంటి, మనకి హ్యాపీ, వెరీ హ్యాపీ పావర్టీ ఉంటుందా, నో. ప్రాస్పరస్ పావర్టీ ఉంటుందా, ఇది మనకి ఉండదు. ఓకేనా. సో ప్రాస్పరస్ పావర్టీ రెండు పక్కనే ఉండవు. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ సో మ్యాగ్నిఫిషెంట్ అంటామా, సో పాజిటివ్ మనకి రాకూడదు. సో యాబ్జెక్ట్, మనకి యాబ్జెక్ట్ మీనింగ్ ఏంటి మనకి రైట్. సో హైయెస్ట్ డిగ్రీ అని చెప్పొచ్చు. యాబ్జెక్ట్ ఏం చెప్పొచ్చు మనం, హైయెస్ట్ డిగ్రీ. సో హైయెస్ట్ డిగ్రీ కాబట్టి ఇక్కడ సో సీరియస్ పావర్టీ కాబట్టి ఇక్కడ ఆన్సర్ అవుతుంది మనకి హైయెస్ట్ డిగ్రీ. యాబ్జెక్ట్ పావర్టీ అంటే చాలా పావర్టీ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే యాబ్జెక్ట్ పావర్టీ అంటాం. కాబట్టి ఇక్కడికి సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 28 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఈ. Let us go for the next question. Right, let us answer question number 29. Okay, so ఇక్కడ ఉంది మనకి గ్రోటెస్క్ అంటే మీనింగ్, ఇక్కడ గ్రోటెస్క్ అంటే మీనింగ్ ఏంటి మనకి అంటే రిపల్సివ్ అంటాం. ఏమంటాం మనం, రిపల్సివ్. ఓకే, ఏ గ్రోటెస్క్లీ డాష్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ మీన్స్ మిలియన్స్ ఆఫ్ చిల్డ్రన్ రన్ ద రిస్క్ ఆఫ్ డైయింగ్. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరగాలి, పాజిటివ్ జరగాలి, నెగిటివ్ జరగాలి. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాం, చిల్డ్రన్ చనిపోతున్నారంట, రిస్క్ ఆఫ్ డైయింగ్, చనిపోతున్నారంటే ఇన్కమ్ అనేది ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందా, అవ్వట్లేదు, అలాంటివి చెప్పాలి. అలాంటి ఎక్కడ మనకి అన్ఈక్వల్ సరిపోయిందా, ఇంతకు ముందు మాట్లాడుకున్నది అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్స్. కాబట్టి సేమ్ వర్డ్ రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది, మనకి అన్ఈక్వల్ రైట్. సో మనకి ఎస్టిమబుల్ అంటే మీనింగ్ ఏంటి, మనకి ఎస్టిమబుల్ అంటే రైట్ వర్తీ ఆఫ్ రెస్పెక్టింగ్ సంథింగ్. వస్తుంది మనకి ఎస్టిమబుల్ రాదు. నెక్స్ట్ ఏముంది, కమెన్సురేట్. మనకి కమెన్సురేట్ మీనింగ్ వచ్చి కమ్ అంటే విత్, మెన్సురేట్ అంటే మెజర్. సో మనకి మెజర్ అంటే ఏ పెరుగుతుందంటే బి కూడా పెరిగింది అనుకోండి, దాన్ని ఏమంటామంటే కమెన్సురేట్ అంటాం. శాలరీ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది అనుకోండి, దాంతో పాటు శాలరీ కూడా పెరుగుతుంది అనుకోండి, దాన్ని ఏమంటామంటే కమెన్సురేట్ అంటాం. కాబట్టి మీనింగ్ ఏంటి ఇక్కడ మనకి ఈక్వల్. కమెన్సురేట్ అండ్ మీనింగ్ ఏంటి మనకి ఈక్వల్. మనకి ఈక్వల్ అంటామా, నో, యూ కెనాట్ సే ఈక్వల్, కాబట్టి ఇది రాదు. నెక్స్ట్ మనకి ఏముంది, ప్రైజింగ్. మనకి ప్రైజింగ్ అంటామా, ప్రైజింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటామా, నో. సో డేంజరస్ డిస్ట్రిబ్యూషన్ నో, మనకి ఏం రావాలి, అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. కాబట్టి ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 29 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 29 ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. సో 30. సో లెట్ us answer question number 30. సో మనకి ఏం రావాలి, 39 చూడడం, లాస్ట్ వన్ రైట్. risk of dying from easily treatable diseases. Economic inequality has always been a subject of dash. మన సబ్జెక్ట్ అంటే కదా, సబ్జెక్ట్ ఆఫ్ డిస్కోర్స్ అంటే మనకి ఏంటి, డిస్కషన్ సరిపోతుంది కదా. సో సబ్జెక్ట్ ఆఫ్ డిస్కషన్ కాబట్టి స్ట్రైట్ మనకి ఏమొస్తుంది ఆన్సర్, డిస్కోర్స్ రైట్. మనకి ఇంకేమున్నా ఇక్కడ మనకి రివ్యూ అంటామా, నో. అబ్జర్వేషన్ అంటామా, మనకి పాయింటిఫికేట్ మీనింగ్ ఏంటి మనకి, ప్రెజెంట్ ఐడియాస్ ఇన్ ఏ పంపోస్ మేనర్, పంపోస్ అండ్ డాగ్మాటిక్ వే. ఐడియాస్ని ప్రౌడ్గా డాగ్మాటిక్ వేగా ప్రజెంట్ చేస్తే ఏమంటాం, పాయింటిఫికేట్. ఇది రాదు. నెక్స్ట్ ఏముంది, ఎక్సీజియస్. మనకి ఇది కూడా రాదు కదా. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఓన్లీ డిస్కోర్స్ ఇస్ ద పాసిబిలిటీ. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 30 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ.